ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. వీళ్ళది టెస్టింగ్ ఎక్కడ ఉంది అది చూపియండి అంటే ఫస్ట్ 2 years వద్దు అని అనుకుంటారు. వాళ్ళకి ఒక 25 years కి చేస్తే ఓకే మన మనవడు చూడొచ్చు అని ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి అని చెప్పి ఒక అబ్బాయి ఎలాంటి టెస్టులు చేయించుకోవచ్చు, పోస్ట్ పోన్డ్ అని చెప్పి పిల్స్ వేసుకుంటున్నారు. అవి నిజంగా హెల్ప్ అవుతాయా? ఫాస్ట్ మూవింగ్ లైఫ్ ఏంటంటే రియల్ లైఫ్ అయితే 30 తర్వాత ప్లాన్ చేసిన వాళ్ళందరికీ ట్విన్స్ పుడతారు. తనకి ట్యూబ్ లో ఫామ్ అయింది బేబీ. ఫస్ట్ 2 years వద్దు అని అనుకుంటారు. దేర్ ఆర్ ఆల్వేస్ జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయండి ఖచ్చితంగా. బేబీ బాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిదిష్ణు. అండ్ చాలా రోజులకి మా ఇద్దరికి అనిపిస్తుంది చాలా చాలా మంచి వీడియో చేస్తున్నాము అని. అండ్ బికాస్ మీ అందరికీ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో ఇయర్స్ నుంచి కూడా కిడ్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానీ, అండ్ మాకులాగా పెళ్ళైన ఇమీడియట్గా ఫస్ట్ బేబీకి అనేసి దాని తర్వాత సెకండ్ బేబీ ప్లానింగ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా కన్సీవ్ అవ్వకుండా ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉంటూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకి, ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అండ్ దానికంటే ముందు మా ఇద్దరికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాం అయాన్ష్ గురించి. అండ్ నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మా ఇద్దరి సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఆ ప్రెగ్నెన్సీని ఏంటి ఉంచుకోవాలా, లేదంటే ఇప్పుడు బిజీ టైం కదా, ఇప్పుడు కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రెస్లో మనం ఏం చేద్దాం ఈ టాపిక్స్ గురించి అని. అంటే నార్మల్గా సిద్ధుకి నాకు అప్పుడున్న సిచ్యువేషన్స్లో 23-24 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది. బట్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు, ఆఫ్టర్ 30 వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం, మ్యారేజ్ అయినా ఒక 2 years తర్వాత కన్సీవ్ అవ్వాలి అని. సో మాకు కూడా అలాంటి ప్లానే ఉండింది. లైక్ 24 ఇయర్స్కి మనకి మ్యారేజ్ అవుతుంది కదా, ఒక 27-28 ఇయర్స్కి అలా కన్సీవ్ అయితే సో 30 ఇయర్స్కి నేను మదర్ అవ్వచ్చు అని. బట్ అనుకోకుండా అసలు ఎలాంటి ప్లానింగ్ కానీ ఏం లేకుండానే నేను సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి కన్సీవ్ అయిపోయాను. చాలా బిజీగా ఉన్నాము అండ్ మేము ఇంకా సెటిల్ అవ్వలేదు. అందరూ నువ్వు 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో హెల్త్ అది కొంచెం అంటే కొంచెం గిడ్డినెస్ ఉంది, అలా ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ చెప్పేశారు, నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా అని. ఆల్రెడీ బేబీ హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయ్యింది అని. సో ఆ టైంలో మేమిద్దరం అనుకున్నాము హార్ట్ బీట్ వచ్చిన బేబీని ఎలాగా మనం ఇది చేస్తాము, సో అది అసలు ఆప్షనే లేదు అని. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకా సెటిల్ అవ్వకుండా మనము ఒక బేబీని ఇప్పుడే మనమే బేబీస్ లాగా ఉన్నాము. సో ఇప్పుడే మనం ఒక బేబీని ఎలాగా మనం క్యారీ చేయగలం. ఆర్టిస్ట్ కాబట్టి తర్వాత తను ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా లావ్ అయిపోద్దేమో, తర్వాత కెరీర్ ఏంటి, ప్లానింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు. అప్పుడే స్టార్టింగ్ జస్ట్ నాకు 25, తనకి 24. ఫర్దర్గా తన క్యారెక్టర్స్ వస్తాయా ఏంటి, ఇలాంటి చాలా ఉన్నాయి. అండ్ మెయిన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ భరించాల్సింది బర్త్డే. సో ఇలాంటివి చాలా చాలా జరిగాయి. బట్ వాట్ ఎవర్ ఆ రోజు మేము డాక్టర్ చెప్పింది ఖచ్చితంగా విన్నాం కాబట్టే ఈరోజు బ్యూటిఫుల్గా అయాన్ష్ చాలా చాలా హెల్దీ బేబీ అనమాట. ఇప్పటికీ చాలా మంది అడుగుతారు అయాన్ష్కి ఏం ఫుడ్ పెడుతూ ఉంటారు అక్క ఏంటి అని. బట్ వాటన్నిటితో పోలిస్తే నేను చెప్పేది మేము ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంలో నేను కన్సీవ్ అయ్యాను అండ్ కరెక్ట్ టైంలో మా ఇద్దరికి మ్యారేజ్ అయింది, నేను కరెక్ట్ టైంలో డెలివరీ అవ్వగలిగాను అనేది. సింపుల్ ఎగ్జాంపుల్, నాకు 25 ఉన్నప్పుడు అయాన్ష్ వచ్చాడు కాబట్టి నాకు 50 వచ్చేసరికి వాడికి 25 వస్తాయి. అదే ఎగ్జాక్ట్ మంచి ఏజ్, అలా కరెక్ట్ ఏజ్ కాబట్టి. ఇప్పుడు చాలా మంది కూడా నాకు పర్సనల్ గా తెలిసిన ఫ్రెండ్స్ కూడా మాతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇప్పటికీ కూడా బేబీ అంటే కన్సీవ్ అవ్వకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వీటితో పాటు ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడాలి. బికాజ్ ఇప్పుడు 15 years పిల్లలకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూడాలి. అండ్ వాళ్ళందరికీ సంబంధించి చాలా చాలా మంచి విషయాలు, మనకున్న డౌట్స్ అన్నిటినీ కూడా క్లారిఫై చేయడానికి మన అందరి ముందుకి వస్తున్నారు హోలిస్టిక్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ డాక్టర్ తాహెరా గారు అండ్ సయ్యద్ గారు. హలో సయ్యద్ సార్, హలో తాహెరా మ్యామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్.
సో చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ అందరికి, అండ్ మాకు కూడా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. లైక్ ఇప్పుడు జరుగుతున్న ఫర్టిలిటీ గురించి కానీ, అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్, మన గర్ల్స్కి ఉన్న ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, బిలో 15 years వాళ్ళకి అండ్ ఆఫ్టర్ 30 years వాళ్ళకి కూడా ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఐ హ్యావ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో మీరు అన్నిటిని క్లారిఫై చేయాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్గా కూడా చాలా మంది లేడీస్ని అడిగి, ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా అడిగి తెలుసుకోలేరనమాట. ఇన్కేస్ నేనే విష్ణుని కొన్ని విషయాలు అడగలేను. సో ఎందుకంటే తనకి అంత తెలియదు కాబట్టి, సో ఇప్పుడు మీరున్నారు కాబట్టి మీ దగ్గర నుంచి అన్ని తెలుసుకోవాలి సార్. అండ్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అన్ని విషయాలు తెలియాలని చెప్పి. అండ్ నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా కనుక మీరు చూస్తే చాలా మంది నిజంగా ఇప్పుడు సిద్ధు అన్నట్టు కొంతమంది ఆడపిల్లలు పేరెంట్స్కి చెప్పుకోలేని విషయాలు ఉంటాయి, అండ్ హస్బెండ్ దగ్గర కూడా అడగలేని విషయాలు ఉంటాయి. సో మేబీ వాళ్ళు చూడడం వల్ల అట్లీస్ట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్, ఎందుకంటే చాలా మంది కొంచెం సిగ్గుపడతారు, మొహమాట పడుతూ ఉంటారు. సో వాళ్ళు అట్లీస్ట్ ఈ వీడియో కనుక చూసినట్టయితే, సో మీకు ఏదైనా ఒక ప్రాబ్లమ్కి మీకు రిలేట్ అయ్యే క్వశ్చన్స్ నేను అడుగుతాను అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఏమైనా అడగాలి అని అనుకున్నా సరే మీరు కమెంట్స్లో తెలియజేయచ్చు. దాని తర్వాత నేను ప్రతి వాటికి కూడా రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మ్యామ్, మీరు అంటున్నారు దట్ వైఫ్స్ ఆర్ ఫీమేల్స్ వాళ్ళు ఎక్కువ అడగరు అని, రైట్? సో యాక్చువల్లీ వాళ్ళ దగ్గర సిస్టర్స్ ఉంటారు అండ్ మదర్స్ ఉంటారు, వాళ్ళు అడుగుతారు. బట్ హౌ అబౌట్ మేల్స్? మీరు ఇంటిమసీ లైక్ మీ ఇరెక్షన్ ఇష్యూస్, ఇలాంటిది ఇష్యూస్ ఎవరితో చెప్పరు, ఈవెన్ ఫ్రెండ్స్ తో కూడా మేము చెప్పాం. సో అది కూడా మనం ఈ పాడ్కాస్ట్ లో ఖచ్చితంగా ఇన్ డెప్త్ వెళ్ళి మనం కనుక్కుందాం ఆ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, దానికి ఎట్లా సాల్వ్ చేయవచ్చు అని. ఎందుకంటే ఇది ఫాదర్ కి ఎప్పుడు అడగం మేము, బ్రదర్స్ తో ఇలాంటిది మాటలు చెప్పాము, అండ్ ఫ్రెండ్స్ తో కూడా, ఈవెన్ ఫ్రెండ్స్ తో కూడా మనం డిస్కస్ చేయలేము పర్సనల్ లైఫ్ కి. సో మనది తెలుసుకోవడానికి చాలా ఉంటది మేల్స్ ది కూడా. సయ్యద్ గారు, యాక్చువల్గా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి కదా, అసలు దానికి ఏంటంటారు? అసలు రీజన్ ఏంటి, అసలు ఎందుకు అలా జరుగుతుంది? సో ఇప్పుడు చూడండి, ఒక ఇంపార్టెంట్ థింగ్ చూడాల్సింది, లాస్ట్ 10-15 years లో మనం చూసుకుంటే అండ్ బిఫోర్ దట్ చూసుకుంటే చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇది. WHO ప్రకారం ఎవ్రీ 6 couples ఎవరు మ్యారీ అవుతుందో వాళ్ళ నుంచి ఒక్కడికి ప్రాబ్లం అవుతుంది ఇన్ఫర్టిలిటీ. సో అంతా ఇంక్రీజ్ అవుతుంది. అసలు ఎందుకు? ఇట్ ఈస్ మెడికల్ రీజన్ మనం చెక్ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్. 80% ఆఫ్ ద రీజన్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, పొల్యూషన్, కెమికల్స్. ఎగ్జాక్ట్లీ. సో 80% ఆఫ్ ద ప్రాబ్లం మనకి మా లైఫ్ స్టైల్లో ఉంది. ఫస్ట్ మనం ఏం తింటున్నాము, ఏం యూజ్ చేస్తున్నాము, ఎట్లా లైఫ్ స్టైల్ ఉంది మాది, స్ట్రెస్ ఎట్లా ఉంది మాది, ఇవన్నీ కలిపి 80% ఆఫ్ ద ఇష్యూస్ దీనిపైనే ఉంది. మనం ఏం చెప్తాము, ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్తాం, బట్ యాక్చువల్ ప్రాబ్లమ్స్ మన లైఫ్ స్టైల్లో ఎక్కువ ఉంది. ఇప్పుడు వద్దాం, అది ఫస్ట్ పార్ట్. అందరికీ తెలుసు ప్లాస్టిక్ ఉంది, పొల్యూషన్ ఉంది, అది ఉంది. దానికన్నా కూడా ఇంకా డెప్త్ ఉంది. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే టైమ్ ఆఫ్ మ్యారేజ్. మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మ్యారేజ్ చేయాలంటే ఇప్పుడే కాదు, నేను సెటిల్ అవుతాను, 30 years అవుతుంది, 30 years తర్వాత ప్లాన్ చేస్తాం. ఎవరికి చూసుకోండి, మీరు ఫస్ట్ తప్పు చేసేది అదే, ఫస్ట్ సెటిల్ డౌన్ అవుదామని. మీరే చెప్పండి, సెటిల్ డౌన్ అవుతారంటే 40 వాళ్ళు సెటిల్ డౌన్ అయ్యారా ఇప్పుడు? ఇల్లు కొనుక్కున్నారా? కారు ఉందా పెద్దది? ఎవరి దగ్గర లేదు. ఫస్ట్ మిస్టేక్ అది. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, పెళ్లి అయిన తర్వాత కూడా నేను ప్లాన్ చేస్తాను, ఒక 2 years తీసుకుంటాము, 3 years తీసుకుంటాము. ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది చెప్తారు ఇట్లా. సో ఇది సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్. మీరు పెళ్లి 30 years కి చేస్తున్నారు, దాని తర్వాత 2 years ప్లాన్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఉండేది ఫుడ్ ప్రాబ్లం, అవన్నీ ప్రాబ్లమ్స్, ప్లస్ మీరు లైఫ్ స్టైల్ బాగా ఉండదు మీకు, అండ్ దాని తర్వాత మీరు యాడెడ్ బ్యాడ్ థింగ్స్ ఇంకా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సయ్యద్ గారు, లో మా తాతగారు వాళ్ళ కాలంలో చూసుకుని ఉంటే, అండ్ ఎందుకు మా పెద్దనాన్నగారు వాళ్ళ తాలూకులో చూసిన అంటే ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఏంటంటే 9 అలా ఉండేవారు. మా ఇది వచ్చిన మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ కూడా కొంచెం దానికి కారణమై ఉండదు ఖచ్చితంగా. అండ్ ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, కంపారిజన్ ఎక్కువ అయిపోతుంది, రైట్? సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈఎంఐ లైఫ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో వైఫ్ కూడా ఎర్న్ చేయాలి, హస్బెండ్ కూడా ఎర్న్ చేయాలి. ఫస్ట్ మ్యారేజ్ చేస్తే నేను లావిష్ మ్యారేజ్ చేస్తాను, దాంట్లో మొత్తం డబ్బులు పెట్టేస్తారు. పెట్టిన తర్వాత
మీరేం చేస్తారు దాన్ని, అయ్యో ఇన్ని ఈఎంఐస్ ఉన్నాయి కదా, ఇన్ని లోన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అది కడదాం, మళ్ళీ పిల్లలు వస్తే ఎట్లా. సో ఈ ఆలోచన వస్తుంది, ఇంకా టైం, ఇంకా స్ట్రెస్. అండ్ వైఫ్ చాలా మంది వస్తారు, సార్ నాది ఈఎంఐ కడుతున్నా నేను ఇల్లుకి, ఎంత శాలరీ ఇది అంటే 80,000 శాలరీ, ఎంత కడుతున్నారు ఈఎంఐ, 65,000 కడుతున్నారు. సో వైఫ్ చెప్తుంది అది. సో జస్ట్ ఇమాజిన్ ఎంత ప్రెషర్ ఉంటది. చాలా జాబ్ వదలొచ్చా, వదిలేసి ఇంట్లో కూర్చోవచ్చా దాన్ని? 100% కష్టపడాలి. ఈ టైం డేట్స్ వస్తున్నాయి అంటే ఆ డేట్ లో ప్రెషర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. రెంటెడ్ హౌస్ లో ఉండలేమా? ఏంది ప్రాబ్లం? కంపారిజన్. వాళ్ళు ఇల్లు కొంటున్నారు, మేము ఇల్లు కొన్నాము, వాళ్ళ దగ్గర ఆ కార్ ఉంది, నా దగ్గర సేమ్ కార్ ఉండాలి. సో మీ దగ్గర డబ్బులు లేవు, ఓ ఈఎంఐ ఉంది కదా 20,000, ఇది కట్టి స్ట్రెస్ మీరు బై చేస్తున్నారు. అది ఈఎంఐ కాదు మీరు కట్టేది. మీరు తీసుకొని వచ్చి ఇల్లు తీసుకొని వస్తున్నారు, కార్ తీసుకొని వస్తున్నారు, బట్ హ్యాపీ లైఫ్ అనేది ఒక. నెక్స్ట్ ఈస్ ది రిలేషన్షిప్ స్ట్రెస్ ఆర్ ద సోషల్ మీడియా స్ట్రెస్, రైట్? ఎగ్జాక్ట్. ఆన్ కెమెరా చూస్తారు, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు కపుల్. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా ఉంటుంది జరుగుతుంది. ఆన్ కెమెరా ఏం కనిపిస్తుంది మీకు, బ్యాక్ కెమెరా ఏముంటది. ఈవెన్ we fight, right? It is not like we don't fight, but we love. After that అన్ని చక్కగా అయిపోతుంది. Correct? Every couple fight. Yes. Right? You both also sometimes have misunderstanding. And నేను అంటే ఈ పాయింట్ లో నేను చెప్పాలి అని అనుకుంటున్నాను, బికాస్ నాకు సిద్ధుకి కూడా చాలా మిస్కమ్యూనికేషన్స్ లైక్ చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. బట్ వెన్ అయాన్ష్ ఉన్నాడు, మనం మాట్లాడకూడదు అని అక్కడితో స్టాప్ అయిపోతుంది. అండ్ ఆ విషయం అనేది మనం మర్చిపోతాం. అండ్ చాలా మంది ఏంటి అని అంటే ఆ గొడవల్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుని, అండ్ చాలా వరకు ఇప్పుడు డివోర్స్ రేట్ కూడా చాలా పెరిగిపోతూ ఉంది. అండ్ మనం అనుకుంటున్నట్టు కూడా ఏదైతే సోషల్ మీడియాలో చూస్తున్నామో ఆ లైఫ్ కాదు అఫ్ కోర్స్. బట్ అలాగని చెప్పి అండ్ కంప్లీట్ గా మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేయట్లేదు అని కాదు. బట్ మా ఇద్దరికి ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లో అనిపిస్తుంది, సో పర్ఫెక్ట్ టైంలో మ్యారేజ్ చేసుకున్నాం అండ్ పర్ఫెక్ట్ గా డాక్టర్ చెప్పింది విన్నాము అని. అండ్ మీరు చెప్పారు కదా, ఈ లైఫ్ స్టైల్లోనే ప్రాబ్లం వస్తుంది, దానివల్లే ఇన్ఫెర్టిలిటీ ఈ కాజెస్ ఇవన్నీ జరుగుతున్నాయని. సో ఇంకొక ఇందులోనే ఈ పాయింట్లోనే ఒక చిన్న క్వశ్చన్ ఉంది అండ్ డౌట్. అంటే మా ఏజ్ పిల్లలందరికీ కూడా, మా ఏజ్లో మ్యారేజ్ అయ్యే ఈ టైం లైన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే హ్యాబిట్స్ వల్ల కూడా దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? దట్స్ కంప్లీట్ లైఫ్ స్టైల్ అండి. ఇట్స్ ఆల్కహాల్, ఇట్స్ స్మోకింగ్, వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, స్లీపింగ్, రాత్రి నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, పొద్దున పండుకుంటున్నారు. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ అండర్ లైఫ్ స్టైల్ ఓన్లీ. 5 to 8 hours స్లీప్ అనేది మస్ట్ కదా. మస్ట్ అది స్లీప్ అనేది తీసుకోవాలి. ఓవర్ నైట్ అవ్వదు. లైక్ నేను వన్ ఇయర్ నుంచి నైట్ షిఫ్ట్ చేస్తున్నాను, ఇంట్లో డిఫరెన్స్ కనిపించదు. ఇయర్స్ అండ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ స్మోకింగ్. ఒకవేళ మీరు ఒక్క స్మోక్ తీసుకుంటే మీకు ఎఫెక్ట్ అయ్యేది ఉంటే you would have stopped it immediately. Yes. So it is not 1 day 2 days habits, it's a long time habits మీకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది కరెక్ట్ చేసుకోవాలి. బట్ ఇది అబ్బాయిల గురించి ఆలోచించకుండా చాలా మంది ఇంకా అమ్మాయికి పెళ్ళయింది ఇన్ని ఇయర్స్ అయినా సరే చూడు కడుపుతోలేదు అని అమ్మాయిల మీద అనేస్తారు. అది వాళ్ళకి ఇంకా స్ట్రెస్ కదా. అండ్ నాకు అంటే ఉన్న డౌట్ ఏంటి అంటే, ఇన్ కేస్ అమ్మాయి కన్సీవ్ అవ్వలేదు అంటే ఓన్లీ అమ్మాయికే కాదు అబ్బాయి వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఖచ్చితంగా ఉండొచ్చు. బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ తో మేల్ ఫ్యాక్టర్ ఇష్యూస్ కూడా నేను దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తాను. దట్ ఎప్పుడు వస్తారో 2 years నుంచి మ్యారేజ్ ఉంది, 3 years నుంచి మ్యారీడ్, దాని తర్వాత కూడా కన్సీవ్ అవ్వలేదు అంటే రిపోర్ట్స్ చూపియండి అంటే రిపోర్ట్స్ మొత్తం చూపిస్తారు. మేల్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి, మేల్ ది టెస్టింగ్ ఎక్కడ ఉంది, అది చూపియండి అంటే నాకు ఇప్పటి వరకు చేయలేదు, నాకేం లేదు, నేను చేయను. ఈగో ప్రాబ్లం, మేల్ ఈగో ప్రాబ్లం. సో 2 years నుంచి ఏం చేస్తున్నారండి అంటే మొత్తం మెడిసిన్స్ పైన వైఫ్ కి పెడుతుంది, అన్ని ట్రీట్మెంట్ మొత్తం వైఫ్ పైన. సో అసలు మీరు ఒక్కసారన్నా ఒక్క చిన్న టెస్ట్ చేపియండి, అది తెలిసిపోతుంది మీ స్పర్మ్ ఎట్లా ఉందని. అది వెళ్ళట్లేదు, కొంచెం ఈగో ప్రాబ్లం వస్తుంది అక్కడ కూడా. బట్ వీ హ్యావ్ టు బి, you are a couple, 50% ఛాన్సెస్ ఉన్నాయి దట్ ఈవెన్ మేల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 50% అంటున్నా నేను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ 10-20% కాదు, 50% మేల్ ప్రాబ్లమ్స్, 50% ఫీమేల్ ప్రాబ్లమ్. ఎట్లా కంపేర్ డిఫరెన్షియేట్ చేయాలంటే 33.33% ఫీమేల్ ప్రాబ్లమ్స్, 33.33% మేల్ ప్రాబ్లమ్, అండ్ 33.33% బోత్ ప్రాబ్లమ్స్.
సో ఎప్పుడైనా తెలుసుకోండి, చాలా మంది అత్తగారింట్లో కానీ అమ్మగారింట్లో కానీ ఏంటి ఏంటి అని చెప్పి ఆడపిల్లల్ని అడిగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. ఈవెన్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం మెయిల్లో కూడా 50% ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తున్నారు సార్. అంటే యాక్చువల్లీ ఏంటంటే మనం చూడడానికి చాలా హెల్దీగా ఉన్నా సరే మనలో ఎలాంటి ప్రాబ్లం లేదని మనం ఫీల్ అవటంలో తప్పు లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పక్కన పెట్టి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక్కసారి మనం కూడా టెస్టులు చేయించుకుంటే దానివల్ల ప్రాబ్లం ఏం లేదు కదా, మనం ఇంకా హెల్దీ లైఫ్ని లీడ్ చేయొచ్చు, అండ్ త్వరగా బేబీ మన చేతిలోకి ఒక వచ్చేస్తుంది. హ్యాపీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మన చేతిలోనే ఉంది. సార్ అసలు అంటే వాట్ ఎగ్జాక్ట్ ఏజ్, అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కానీ కన్సీవ్ అవ్వడానికి కానీ అసలు పర్ఫెక్ట్ ఏజ్ ఇది అని మీరైతే ఏం చెప్తారు, అంటే ఏజ్ సజెస్ట్ చేస్తారు? వాట్ అంటే యాక్చువల్గా చాలా మందికి డౌట్స్ అనేది ఉంది. నైస్ క్వశ్చన్, నేనే అడుగుదాం అనుకున్నాను, అందుకే నేను అడిగేసాను. ఇంకొకటి ఏంటంటే ఒక 30 తర్వాత సెటిల్ అయిన, మీరన్న పాయింట్లోనే 30 తర్వాత సెటిల్ అయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇన్ని ఇయర్స్కే బేబీస్ని ప్లాన్ చేసుకోవాలి, ఈ టైప్లోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా. అంటే సర్టైన్ ఏజ్ దాటితే దానివల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయంటారా? అంటే ఇప్పుడు 30 దాటిన తర్వాత కొంచెం సక్సెస్ రేట్ అనేది, అంటే వాళ్ళు అనుకున్న టైంలో చాలా రేర్ కేసెస్లో మా రిలేటివ్స్లో కావచ్చు, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో కావచ్చు, ఇది మేము కూడా దగ్గరుండి చూసాము. ఆ డౌట్ మాకు అనిపించింది అనమాట. మనం ఎర్లీగా చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనకి బేబీ ఇలా వచ్చింది కదా, అండ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని అనుకున్నాము. దానికి ఏంటంటారు రీజన్, యాక్చువల్ రీజన్? వుడ్ యు లైక్ టు డిస్కస్ అబౌట్ ఇట్? యా, Yes, correct age for the marriage is early 20s. ఎర్లీ 20s. Because at that point the female hormones, the male hormones are in good state. The egg quality, sperm quality, counts, everything is good. And health condition is also good. The person who is going to give birth, she is in a very good condition, and everything is perfect, biological wise, physiological wise. And in terms, when we see about financial status, yes, of course we don't have much of good financial status at that age. But what we have seen is with every child born in the family, it brings the blessings. Yes, sir. And with that blessings, you just sustain more and more. ఎగ్జాక్ట్లీ. సో మ్యామ్ చెప్తున్నట్టే మా ఇద్దరికి కూడా అదే అనిపించింది. అంటే ఇప్పుడు 20 years అలాంటప్పుడు పర్ఫెక్ట్ ఏజ్ మ్యారేజ్ చేసుకోవడానికి అని, అండ్ దాని తర్వాత మనం కన్సీవ్ అవ్వడానికి కూడా ఒక 2 years గ్యాప్ తీసుకుని కన్సీవ్ అయినప్పటికీ ఆ టైంలో మనం అనుకున్నట్టు ఫైనాన్షియల్గా అంత ఇంప్రూవ్మెంట్ లేకపోయినా బట్ బేబీ రావడం వల్ల అది ఆటోమేటిక్గా మనకి బ్లెస్సింగ్ లాగా వచ్చేస్తుందని. సో నిజంగా మా ఇద్దరి విషయంలో అదే జరిగింది అనుకుంటా. అయాన్ష్ వచ్చిన తర్వాతే మాకు హౌస్ వచ్చింది అండ్ మేమిద్దరం చాలా బిజీగా ఉన్నాము. ఇలా అంతా చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే మ్యారేజ్ జరిగింది, ఓకే, కన్సీవ్ అయిందని ఇలా తెలిసిన తర్వాత ఎందుకు మీరు అప్పుడే పిల్లల్ని ఉంచుకున్నారు? దానివల్ల మీరు తర్వాత పిల్లల స్కూల్ ఫీజెస్ అని, లేదంటే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు, తర్వాత చాలా చాలా టెన్షన్స్ ఉంటాయి, ఇంకా చిన్న వయసు కదా, ఇంకా మీరు ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇప్పుడే ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నారు, ఈ టైప్ చాలామంది మనకి చెప్పున్నారు. అండ్ అవన్నీ మేము ఓవర్కమ్ చేసాం. ఎలా అని అంటే పిల్లోడు వచ్చిన తర్వాత అనేది వీళ్ళందరూ చెప్పేది అది ఎగ్జాక్ట్లీ ఒక మిత్. అది సీరియస్లీ, ఎందుకనంటే వచ్చిన తర్వాత ఒక బాధ్యత ఉంటుంది. సో ఈ బాధ్యత ప్రకారం మనం రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఆ టైంకి వర్క్ కావాలి. సో ఇదే ఏజ్ లో మనం వర్క్ చేయగలం. సో ఎర్లీ మ్యారేజ్ అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. చాలా బెనిఫిట్స్. ఎస్ మ్యామ్ సెడ్ అది ఆ టైంలో అంటే అమ్మాయిలకి ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ అబ్బాయిలో ఉన్న స్పర్మ్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎర్లీ 20s and 25కి కరెక్ట్గా ఉంటుంది అని. సో మీరందరూ కూడా లేట్ చేయకుండా మరీ 30 yearsకి సెటిల్ అయ్యాక అని కాకుండా సో ఒక మంచి హెల్దీ బేబీ అండ్ హెల్దీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని అంటే కొంచెం ముందుగానే పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేయండి. అంటే ఇప్పుడు ఎర్లీ 20s అన్నా సరే ఇప్పుడు 20 to 25 బిఫోర్ లో కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్ early 30s is also fine, like 28 29 is also fine when you are heading towards 30. And one of the benefit of early marriage is that you will be able to see your own generation. Yes, exactly, correct. Yeah, your children and their grandchildren. Yes, our grandchildren. Our grandchildren. So nowadays you see people are hardly getting even up to 50s. Yes, dying of heart attacks and all. So that is a different topic, but we will be able to enjoy seeing our own generation. Yes, Yeah. yes, if we marry early. Yeah. So అదే
మనం మ్యారేజ్ చేసుకుంటే మన పిల్లల్ని అండ్ వాళ్ళ పిల్లల్ని కూడా మనం త్వరగా చూసే ఛాన్స్ అనేది వాళ్ళ దొరుకుతుంది. పిల్లల పెళ్ళిళ్ళు కూడా మనం దగ్గర నుంచి Yeah, అప్పుడు అంటే ఇప్పుడు రీసెంట్ గా సార్ పెళ్ళిళ్ళకి అమ్మమ్మ తాతయ్యలు ఉండట్లేదు, పిల్లలు పెళ్ళిళ్ళు చేద్దాము అని అంటే. సో ఇప్పుడు అట్లీస్ట్ మన అయాన్ షేజ్ అలాగా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 25 years కి చేస్తే ఓకే మన మనవడు చూడొచ్చు అని ఉంటుంది. సయ్యద్ గారు యాక్చువల్లీ ఇప్పుడు మా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక 6 months నుంచి ట్రై చేస్తున్నారు. అంటే వెరీ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ వరకు షేర్ చేసుకుంటారు కాబట్టి 6 months నుంచి మేము ట్రై చేస్తున్నాను బావా, అండ్ అంటే ఎవరికి చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అండ్ దెన్ అది కాస్త 2 years అయ్యింది, మా మ్యారేజ్ ఆల్మోస్ట్ 3 years దాటింది. స్ట్రెస్ పెరుగుతుంది, తను కూడా దాని గురించి కొంచెం డల్ అవుతుంది. దీనికి అసలు బేసిక్ టెస్ట్స్ ఏంటుంటాయి అంటూ నీకు ఏమన్నా తెలుసా ఏంటని అడిగారు. బట్ నాకేం తెలియదు అప్పుడు, నేను తనకేం చెప్పలేకపోయాను. సో నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఓకే ఇప్పుడు టెస్ట్లు అంటే ఇప్పుడు మనకి ఏదైనా సమ్ హెల్త్ ఇష్యూస్ వస్తే అది ధైర్యంగా వెళ్ళి, ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చిందంటే ధైర్యంగా వెళ్ళి ఇలా నాకు బ్లడ్ టెస్ట్లని ఇవన్నీ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి అని చెప్పి ఒక అబ్బాయి ఎలాంటి టెస్టులు చేయించుకోవచ్చు, దానికి బేసిక్ టెస్ట్స్ అనేవి ఏముంటాయి అంటారు? అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏమైనా మెడిసిన్స్ లేదంటే మంచి ఫుడ్ అలాంటివి ఏమైనా తీసుకోవాలంటారా? హెల్తీ డైట్ ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చా? రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను, దట్ వాట్ ఈస్ ద రైట్ టెస్ట్, ఏం చేయాలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు టెస్ట్ చేయాలి? అబవ్ 30 ఏజ్ ఉందనుకోండి వాళ్ళది, సో విత్ ఇన్ 6 months వాళ్ళు టెస్ట్ చేయాలి. నేను ఏం టెస్ట్ చెప్తున్నానో అది చేయాలి. అండ్ అబవ్ 1 year ఎవరు బిలో 30 years ఎవరు ఉంటారో వాళ్ళు 1 year ట్రై చేసిన తర్వాత ఈ టెస్ట్లు చేసుకోవాలి. ఓకే, సో ఏం టెస్ట్ ఉంటాయంటే నెంబర్ 1 టెస్ట్ ఫీమేల్స్ కోసం ట్రాన్స్వజైనల్ స్కాన్, TVS స్కాన్ అని చెప్తారు. ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, హెల్తీ ఉన్నాయా లేదా, సిస్ట్ ఉందా, ఫైబ్రాయిడ్ ఉందా, ఇవన్నీ తెలిసిపోతుంది దీంతో. సెకండ్ హార్మోనల్ టెస్ట్ అండి. హార్మోన్ టెస్ట్ అంటే EMS టెస్ట్ కావచ్చు, FSH టెస్ట్ కావచ్చు, LH, ప్రోలాక్టిన్, టెస్టోస్టెరాన్, ఇవన్నీ ఉంటాయి. ఈ 2 థైరాయిడ్తో కలిపి, థైరాయిడ్ కూడా ఉంటుంది. సో 2 టెస్ట్, TVS నెక్స్ట్ హార్మోన్ టెస్ట్, ఈ 2 టెస్ట్ చేసుకుంటే మీకు ఫీమేల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం తెలిసిపోతుంది. నౌ కమ్స్ ద సెకండ్, హస్బెండ్కి. ఇక్కడ చూడండి, ట్రై చేస్తున్నారు, ఇద్దరు ట్రై చేస్తున్నారు, ఒక్కటే ట్రై చేయట్లేదు కదా. సో ఇద్దరు టెస్ట్ చేయాలి 6 months తర్వాత ఆర్ 1 year తర్వాత. బేసిక్ టెస్ట్ హస్బెండ్ది ఒక్కటే, దట్ సీమెన్ అనాలిసిస్ టెస్ట్. సీమెన్ అనాలిసిస్ టెస్ట్ దాంట్లో ఏముంటదంటే ఫస్ట్ చూడాల్సింది స్పర్మ్ కౌంట్ ఎట్లా ఉంది, అది నార్మల్ రేంజ్ లో ఉందా లేదా. సెకండ్ చూడేది మీ మార్ఫాలజీ. మార్ఫాలజీ అంటే స్పర్మ్ కి హెడ్ అండ్ టేల్ ఉంటుంది. ఓకే, సో ఆ హెడ్ డిఫెక్టెడ్ ఉందా, కొన్నిటికి టేల్ డిఫెక్టెడ్ ఉంటుంది, రెండు కూడా డిఫెక్టెడ్ ఉంటాయి. సో అది అట్లీస్ట్ ఒక 8 to 10% నార్మల్ స్పర్మ్స్ ఉండాలి. WHO చెప్తుంది 4%, బట్ న్యాచురల్లీ కన్సీవ్ చేయడానికి ఒక ఆప్టిమల్ లెవెల్ అంటే 8 to 10% ఉంటే మంచిగా ఉంటుంది. రైట్, సో నార్మల్ స్పర్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇస్ మోటిలిటీ. మోటిలిటీ అంటే స్పీడ్. దాంట్లో చూడాల్సింది ప్రోగ్రెసివ్ మోటిలిటీ, నార్మల్ మోటిలిటీ కాదు. నార్మల్ మోటిలిటీ చూస్తే ఓన్లీ మూవింగ్ స్పర్మ్స్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ మోటిలిటీలోనే వస్తుంది అది. సో మనకు కావాల్సింది ప్రోగ్రెసివ్, అది యూట్రస్ దగ్గర వెళ్ళాలి, ట్యూబ్స్ దగ్గర వెళ్ళాలి, లోపల వెళ్ళాలి ఎగ్. సో ఆ అట్లీస్ట్ 32 to 35% ఉండాలి నార్మల్ మోటిలిటీ. సో ఈ 3 మనం చెక్ చేసుకుంటే సీమెన్ అనాలిసిస్ ఒక్కటే రిపోర్ట్ లో ఇవన్నీ వచ్చేస్తుంది. ఇవన్నీ టెస్టులు చేపిస్తే మనకు క్లారిటీ వస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉందని టు స్టార్ట్ విత్. దీని తర్వాత ఒక ఇష్యూస్ వస్తే ఒక ఎక్స్పర్ట్ దగ్గర మీరు అప్పుడు వెళ్ళొచ్చు. ఓకే, అండ్ మేల్ కి ఫీమేల్ కి ఏ పాజిటివ్, బి పాజిటివ్, సంథింగ్ ఇలా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ బ్లడ్ గ్రూప్స్ వల్ల డిఫెక్ట్స్ ఏమన్నా అంటే దాని వల్ల లేట్ అవ్వడం అలా ఏమన్నా ఉంటుందా అండి? చూడండి, ఒక సింపుల్ థింగ్ ఏంటంటే నెగటివ్ ఉంటే పాజిటివ్ ఉంటే కొంచెం ప్రాబ్లం వస్తుందని చెప్తారు. ఇప్పుడు I'll tell that I am O negative blood group, సిద్ధుది B positive. ఫస్ట్ మేము చాలా మంది మాకు చెప్పారు కదా, ఇప్పుడే కన్సీవ్ అవ్వద్దు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇది అని అన్నప్పుడు పర్టికులర్గా వద్దు అని అనుకున్నాం. డాక్టర్ నాకు 8 weeks టైం ఇచ్చారు. నువ్వు వద్దు అని అనుకుంటే 8 weeks లోపు మీరు అబార్షన్కి వెళ్ళొచ్చు అని అన్నట్టు. బట్ బేబీకి హార్ట్ బీట్ వచ్చేసింది. సో ఆ థాట్ అనేది మాకు రాలేదు. బట్ ఇన్ కేస్ నేను అబార్షన్ చేయించుకుంటే నా పరిస్థితి ఏంటి అని అంటే ఆవిడ చెప్పారు, నీది O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అమ్మ. సో నువ్వు ఎన్ని మెడిసిన్స్ వాడినా
నువ్వు మళ్ళీ 7 to 8 years వరకు కన్సీవ్ అవ్వడం అనేది చాలా కష్టం. సో బికాస్ సిద్ధుది కూడా బీ పాజిటివ్, మీరు ఇప్పుడు చేసుకుంటే నువ్వు హెల్దీగా ఉంటావు అండ్ బేబీ చాలా హెల్దీగా ఉంటుంది అని చెప్పారు ఆ టైంలో. సో మెయిన్ ఆ పాయింట్స్ నేను కొంచెం మైండ్లో పెట్టుకుని నేను అలా ముందుకు వెళ్ళిపోయాను. బట్ ఇప్పటికీ కూడా నేను మళ్ళీ కన్సీవ్ అవ్వలేదు అండ్ ఎలాంటి ప్రికాషన్స్ లాంటివి కానీ లేకపోతే ఇంకొకటి అలాంటివి ఇప్పటి వరకు ఏం చేయలేదు. అలాగని నేను కన్సీవ్ అవ్వలేదు. నెగిటివ్ అండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కొంచెం లేట్గా కన్సీవ్ అవ్వడం, ఇన్ కేస్ అలాగైతే ఫస్టే ఎందుకు అంత త్వరగా కన్సీవ్ అయిపోయాను. సో చూడండి, యూజువల్లీ ఇట్ ఈస్ నాట్ దట్ బిగ్ ప్రాబ్లమ్ అండి, ఆ, రైట్? సో నార్మల్లీ మెడికల్ టర్మ్స్ లో ఏం చెప్తారంటే ఫస్ట్ బేబీ ఓకే ఉంటుంది, సెకండ్ బేబీకి ప్లాన్ చేస్తే మీరు ఈవెన్ చచ్చిపోతుందని చెప్తారు, చాలా మంది చెప్తారు ఇట్లా. అండ్ సేమ్ థింగ్ హ్యాపెన్ టు అస్ ఆల్సో. ఓకే, Oh, సో really? వెన్ షీ వాజ్ తను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు లెక్చరర్ ఏం చెప్పింది, దట్ మీకు సెకండ్ బేబీ పుడితేనే చచ్చిపోతుంది. oh. ఇంటర్మీడియట్ లో ఎంత టైం, Intermediate లో, హా. ఆ టైంలో అతను వచ్చి ఇంట్లో ఏడిచింది, ఎందుకంటే నా బేబీ చచ్చిపోతుంది. నేను కూడా ఇప్పుడు చాలా ఫీలింగ్ ఉంది. నాకు చాలా మంది చెప్పారు నీది ఓ నెగిటివ్, నువ్వు బ్లడ్ లాస్ అయిపోతావు అండ్ బేబీకి కొంచెం హ్యాండ్ క్యాప్ లాగా అలాగా అవ్వచ్చు అని. సో నిజంగా నేను దానికే చాలా భయపడుతున్నాను. ఓకే, ఇంకా క్యూరియస్ గా ఉంది తర్వాత. రైట్, ఎగ్జాక్ట్లీ. సో తర్వాత ఏంటంటే అతని బ్లడ్ గ్రూప్ ఏ నెగటివ్, నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. Okay. సేమ్ లైక్ యూ, యా, ఐ హావ్ 3 kids without any issues. వితౌట్ ఎనీ ఇష్యూస్. Right, so ఇప్పుడు technology has increased. బ్లెస్సింగ్. Yes, now technology has increased and that is not a sole reason అండి. ఎందుకంటే ఇప్పుడు యాంటీ-డి ఇంజెక్షన్స్ వస్తున్నాయి. అది ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు 6 months లో అలాంటిది యాంటీ-డి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, అలాంటిది ఇష్యూస్ ఏం లేవు. సో ఇప్పుడు వచ్చేది మెయిన్ ఇంపార్టెంట్ మీ క్వశ్చన్ పైన, దట్ నేను ప్లాన్ చేస్తే ఇప్పుడు వరకు అవ్వలేదు అంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ లేదు అసలు. నేను సెకండ్ బేబీ ఎప్పుడు ప్లాన్ చేయాలా, ఫస్ట్ అది థాట్ తీసుకురండి, దట్ ఐ వాంట్ టు ప్లాన్ ఫర్ అ సెకండ్ బేబీ. ద మూమెంట్ యూ ప్లాన్ ఇట్, అప్పుడు బాడీ రెడీ అవుతుంది, రైట్? సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే మీరు ఇప్పుడు ప్లానింగ్ లో లేదు, కొంతమందికి అయిపోతుంది వితౌట్ ప్లానింగ్ కూడా, బట్ యాజ్ ఆఫ్ నౌ కొన్ని ఇయర్స్ అయిపోయింది, బాడీ ఈజ్ నాట్ విల్లింగ్, మీరు కాన్సన్ట్రేషన్ ఇంపార్టెన్స్ వేరే థింగ్స్ మీద పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ చేసి అవును నేను ప్లాన్ చేస్తాను అని ఒక్కసారి వేయండి మీ మైండ్లో, అండ్ యూ విల్ రన్ సేమ్ పాత్ లో వెళ్తారు మీరు, రైట్? ఆ ప్లాన్ లో వెళ్తే ఏమవుతుంది అంటే మీ హార్మోన్స్ ప్రాపర్ బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది, ఏ హార్మోన్స్ కావాలా, ఎప్పుడు కావాలా, ఎంత క్వాంటిటీలో కావాలా, ఆ కన్సెప్షన్ కి ఏం కావాలా అనేది రిలీజ్ చేస్తుంది, అప్పుడు కన్సెప్షన్ అవ్వచ్చు. ఓకే, సో కొంచెం సీరియస్ తీసుకోవాల్సింది, ఎందుకంటే ఆ టైం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ బేబీకి ఇప్పుడు 5 years గ్యాప్ వచ్చింది, సో ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ విల్లింగ్. ఓకే, నేను ప్లాన్ చేయాలి అంటే డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు బట్ నేను ఇప్పుడు 30కి వచ్చేసాను కదా, ప్రాబ్లం ఏముండదా? ఓకే, సో దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ నా. సో అది ఇక్కడ ఏంటంటే జస్ట్ 15 years బ్యాక్ 1 generation పైన వెళ్ళండి, ఒక్క జనరేషన్ పైన వెళ్ళిన తర్వాత మీరు కొంచెం అనాలిసిస్ చేయండి, మదర్ ప్రెగ్నెంట్ అట్ ద సేమ్ టైం డాటర్ కూడా ప్రెగ్నెంట్, తెలుసు. సో అట్లా కామన్, అది అప్పుడు కామన్, ఇప్పుడు ఎందుకు కామన్ లేదు, ఆ రీజన్స్ నేను ముందే చెప్పాను, రైట్? దట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రీజన్. మనం ఆ థింగ్స్ మనం కరెక్ట్ చేసుకుంటే మన ఈక్వాలిటీ ఎక్కడ పోదు. మా దగ్గర కన్సెప్షన్ అయిన వాళ్ళు 43 years ఓల్డ్ కూడా ఉన్నారు, అండ్ వాళ్ళు 17 years ఆఫ్ మ్యారేజ్, ఇండియన్ కాదు ఫిలిపీన్ నుంచి జాయిన్ అయింది, ఫిలిపీన్ నుంచి జాయిన్ అయింది, 43 age, 9 years అడాప్టెడ్ సన్ ఉంది. ఓకే, 9 years బ్యాక్ ఏం ఆలోచించింది, నాకు కన్సెప్షన్ అవ్వట్లేదు, నేను కన్సీవ్ అవ్వను అని వదిలేసింది. ఓకే, వదిలిన తర్వాత మాది ఎట్లా సౌదీ అరేబియాలో వర్క్ చేస్తుంది నర్స్ లాగా, అక్కడ వీడియో చూసింది, మాది వీడియో చూసి కాంటాక్ట్ అయింది, జాయిన్ చేసుకుంది, 8.5 months లో కన్సీవ్ చేసింది న్యాచురల్. సో నైస్, న్యాచురల్లీ. యా, అండ్ ఇది అడగాలి ఈ క్వశ్చన్ కూడా. ఇప్పుడు 30-35+ ఆర్ 38+ ఏజ్ ఉన్న ఉమెన్స్ ఏంటంటే, సో చాలా ఇంకా ట్రై చేసాము అవ్వట్లేదు, మాకు పిల్లలు కలగట్లేదు, సో మేము వేరే ప్రాసెస్ ద్వారా ఏదన్నా కన్సీవ్ అవ్వచ్చా, అంటే ఆర్టిఫిషియల్ ఈ టైప్లో ఏమైనా కన్సీవ్ అవ్వచ్చా అని ఈ డైలమాలో ఉంటున్నారు సార్. అది ఎంతవరకు? చూడండి, వెరీ సింపుల్ థింగ్ చెప్తాను నేను. ఈ
సొసైటీ ఎట్లా వెళ్తుందంటే ఫాస్ట్ మూవింగ్ లైఫ్ ఏంటంటే రియల్ లైఫ్ అయిపోయింది. 30 సెకండ్ మూవ్, అన్ని తొందరగా కావాలి మాకు, ఎవ్రీథింగ్ రైట్. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది, ఎవ్రీథింగ్ మనం అనుకుంటున్నాం ఏది అచీవ్ చేయాలా తొందరగా అయిపోతుంది. లైక్ క్విక్ ఫిక్సెస్ అన్ని రకాలుగా అంటున్నాను నేను. బిలియనర్ అయిపోవాలా 1 yearలో అయిపోవాలా, 2 yearsలో అయిపోవాలా, షార్ట్ పీరియడ్. యాక్చువల్లీ అట్లా కాదు. ఏంటంటే ఇది ఒక ప్రాపర్ ప్రాసెస్ అండి, రైట్. సో ఫస్ట్ థింగ్ మేము అంటున్నాం 3 months ట్రై చేసాం కదా, అయ్యో అవ్వట్లేదు, యాంగ్జైటీ పెరిగిపోతుంది, స్ట్రెస్లో వచ్చేస్తాం. 3 months ట్రై చేశారండి, 6 months ట్రై చేశారు, 1 year అయింది. ఓకే, జస్ట్ కామ్ డౌన్. అన్ని స్ట్రెస్ అయిపోతుంది. 6 monthsలోనే డాక్టర్ దగ్గర వెళ్ళి డాక్టర్కి చెప్తున్నాను నాకు పీరియడ్ రావట్లేదండి, 245 daysలో వస్తుంది, 50 daysలో వస్తుంది. డాక్టర్ ఏం చేయాలండి? డాక్టర్ పిల్స్ ఇచ్చేస్తున్నాను, ఇది తీసుకోండి, మీకు పీరియడ్ వచ్చేస్తుంది, మీకు కావాల్సిన పీరియడ్ కదా, పీరియడ్ వచ్చేస్తుంది. సో మీ యాంగ్జైటీ చూసి, మీ ప్రాబ్లమ్ని చూసి డాక్టర్ ఓకే క్విక్ ఫిక్స్ కావాలి కదా, ఇప్పుడు పిల్ తీసుకోండి, పీరియడ్ వచ్చేస్తుంది. సో మీరు మీకే అడగాలి, మిర్రర్లో వెళ్ళి ఒక్కసారి అడగండి దట్ మీరు పిల్స్ తీసుకుంటే ఈ మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు, నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు, 2 months తర్వాత ఏం చేస్తారు, ఆ ఎందుకు పీరియడ్ రావట్లేదు దానిపైన వర్క్ చేస్తున్నారో మీరు చేయట్లేదు. దాని తర్వాత ఆ పిల్స్ తీసుకున్న తర్వాత పీరియడ్ రెగ్యులర్ అయిపోతుంది. దాని తర్వాత డాక్టర్ దగ్గర వెళ్తారు యాంగ్జైటీతో, రైట్. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్, నా పీరియడ్ రెగ్యులర్ వచ్చేసింది, పిల్స్ తీసుకుంటే వస్తుంది, అది చెప్పట్లేదు. నా పీరియడ్ రెగ్యులర్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? సో డాక్టర్ చెప్తారు ఓకే యాంగ్జైటీ కొంచెం తొందరగా కావాలి కదా, ఇప్పుడు నేను ఒక పిల్ ఇస్తాను, లెట్రోజోల్, క్లోమైడ్ అంటారు బయట, అది వాడుకుంటే ఎక్సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు చెప్పండి, ఫస్ట్ లెట్రోజోల్, క్లోమైడ్ అది వచ్చింది ఎట్లా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ పైన వచ్చింది మెడిసిన్స్. ఆ బ్రెస్ట్ క్యాన్సర్కి ఎప్పుడు ఇస్తారో డాక్టర్స్, అప్పుడు ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి ఓవర్ ఎగ్స్ రిలీజ్ చేసింది, రైట్. సో ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ అనుకుంటాం మేము, బట్ యాక్చువల్లీ ఏమవుతుందంటే మన దగ్గర ఒక 100 eggs ఉన్నాయి అనుకోండి, మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటున్నాను, 100 eggs ఉన్నాయి అనుకోండి. నార్మలీ ఏముంటుందంటే మీ ఎవ్రీ మంత్ సైకిల్లో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, ఫాలికల్ రిలీజ్ అవుతుంది ఒక్కటే, ఓకే, న్యాచురల్లీ. అదే మెచ్యూర్ అవుతుంది, అది రప్చర్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు లెట్రోజోల్, క్లోమైడ్ తీసుకుంటే 10 eggs రిలీజ్ అవుతుంది, 10 మెచ్యూర్ అవుతుంది, 10 రప్చర్ అవ్వదు, ఓన్లీ ఒక్కటే రప్చర్ అవుతుంది, అండ్ మిగతా 9 వేస్ట్ అయిపోతుంది. ఓకే. సో మీరు ఇలాంటిది మెడిసిన్స్ ఎంత తీసుకుంటారు అంత తొందరగా ఎగ్స్ కూడా పాడైపోతుంది, రైట్. మీరు ఎప్పుడు పుట్టారో అప్పుడు కొన్ని ఎగ్స్ మీకే వస్తుంది, రైట్. దేర్ ఆర్ లిమిటెడ్ ఎగ్స్, ఓకే, ఎవ్రీ మంత్ ఆ రిలీజ్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ రిలీజింగ్ 10 eggs పర్ మంత్, ఆ 100 eggs అనేది 10 months లో అయిపోతుంది. అదే మీరు ఒక్కటే న్యాచురల్ గా రిలీజ్ చేస్తే 100 months వస్తుంది. డిఫరెన్స్ చూస్తున్నారా మీరు, ఎంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చెప్తారు లో AMH తో వచ్చారు, ఆ టాపిక్ కూడా ఇక్కడే కవర్ చేసేస్తాను, రైట్. సో లో AMH తో వస్తారు, లో AMH తో వస్తే ఎగ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? డోనర్ IVF కి వెళ్ళాలి, రైట్. సో వేరే వాళ్ళ ఎగ్ తీసుకొని మీరు చేయండి అంటారు, బట్ పీరియడ్ వస్తున్నాయి, ఎగ్ రిలీజ్ అవుతుంది, మనకు కావాల్సింది ఒక్కటే క్వాలిటీ ఎగ్, దానిపైన వర్క్ చేయాలా, రాదర్ దెన్ నా AMH ఇంక్రీజ్ చేయవచ్చా. అవునండి, మీరు 0.1 ఉంది ఇప్పుడు AMH, నేను 0.5 చేసేసాను, దానికి ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, బట్ లిటరల్లీ మీ లోపల ఎగ్ సైజ్ ఇంక్రీజ్ అయిందా? లేదు, ఆబ్వియస్లీ అది అవ్వదు కదా, ఎవ్వరు కూడా చేయలేము. సో అది AMH అనేది ఒక హార్మోన్, ఆ హార్మోన్ తక్కువ వస్తుంది, ఎప్పుడైనా ఎక్కువ వస్తుంది, అది చేంజెస్ అవ్వచ్చు, బట్ ఇన్సైడ్ ఉన్న ఎగ్స్ అనేది ఫిక్స్. దాని క్వాలిటీ మీరు పెరగచ్చు, దట్ క్వాంటిటీ ఎప్పుడు పెరగదు. క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే 90 days to 120 days కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు ఆ ఎగ్ సైజ్ ది క్వాలిటీ పెంచుతుంది ఖచ్చితంగా. సో ఎప్పుడు ఆ AMH పైన నేను AMH రిపోర్ట్ చేశాను సార్, అప్పుడు చేశాను, అప్పుడు యాంగ్జైటీ పెరుగుతుంది. మీకు పీరియడ్ వస్తుందా, ఎగ్ రిలీజ్ అవుతుందా, చాలా మీకే. ఇప్పుడు ఆ క్వాలిటీ పైన వర్క్ చేయండి, క్వాలిటీ మంచిగా ఉంటే. నేను చూశాను 0.1 AMH తో కూడా కన్సీవ్ అవ్వచ్చు, ఆన్ పేపర్ అంటున్నా నేను, 0.001 ఉంటే కూడా కన్సీవ్ అవ్వచ్చు. రీజన్ ఒక్కటే, ఎందుకంటే దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఎగ్స్.
మెనోపాజ్ వచ్చేస్తే అది డిఫరెంట్, అప్పుడు అండ్ అయిపోయింది. ఇప్పుడు మెనోపాజ్ అనేది కూడా ఎలాంటి చాలా 35-40 ఇయర్స్ వాళ్ళకే వచ్చేస్తుంది కదా, బికాజ్ ఇంతకు ముందు 50 ఇయర్స్ వాళ్ళకి అలా వచ్చేది. Because of our lifestyle only, women are experiencing premenopause and menopause stage. Yes. Even What at is the the age of 30. premenopause? Premenopause, it is a symptom that Symptom. the body shows. The like 3 months you skip period, 4 months you skip period, and then you get the period again. Yeah, it is like your body showing you signs that I'm going to stop now with this Yes. fertility things, Fertility reproductive things. Okay. So that age is actually 50 years. But nowadays it is hitting in early 30s. కామన్ ప్రాబ్లమే ఇది, లైక్ మ్యారీడ్ ఉమెన్ కానీ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ అండ్ 15 ఇయర్స్ పిల్లలకి వీళ్ళందరికీ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది. సో వాట్ ట్రీట్మెంట్ వుడ్ యూ సజెస్ట్? సో చూడండి, నేను ముందే చెప్పాను మీకు, ఇదే ఇర్రెగ్యులర్ పీరియడ్ కోసం మనం మాట్లాడాలి. దట్ మేము వెళ్తాం బర్త్ కంట్రోల్ పిల్ తీసుకుంటారు, రైట్? బర్త్ కంట్రోల్ పిల్స్ పీరియడ్ వచ్చేస్తుంది, రైట్? సో పీరియడ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఏంటంటే ఇంట్లో ఏదో పూజ ఉంది అని కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి, ట్రిప్స్ వెళ్ళాలి అని చాలా మంది ఇది పీరియడ్ పోస్ట్ పోన్డ్ పీరియడ్ పోస్ట్ పోన్డ్ అని చెప్పి పిల్స్ వేసుకుంటున్నారు. అవి నిజంగా హెల్ప్ అవుతాయా లేదు అని అంటే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఇవేమైనా ప్రాబ్లమ్స్ అంటారా? ఎవ్రీ రిలీజన్ హ్యాస్ దట్. టెంపుల్ కి వెళ్ళాలంటే కూడా మీరు మక్కాకి అక్కడ వెళ్తారు కదా, సౌదీ అరేబియాకి, అక్కడ వెళ్తే కూడా వాళ్ళు తీసుకుంటారు. అండ్ పెళ్లి ఉంది అని కూడా తీసుకుంటారు, ఆస్పిషియస్ ఒకేషన్స్ కి కూడా తీసుకుంటారు. సో పోస్ట్ పోన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే న్యాచురల్ ప్రాసెస్ ని మధ్యలో హండల్ చేస్తున్నారు, రైట్? పాజ్ చేస్తున్నారు. ఎవరిది రెగ్యులర్ ఉంది కూడా వాళ్ళది ఇర్రెగ్యులర్ అయిపోతుంది తర్వాత కొంచెం, రైట్? ఇప్పుడు ఓన్లీ పీరియడ్ ఇర్రెగ్యులర్ అయితే ఏమవుతుంది అంటే మీ ఓవ్యులేషన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, రైట్? ఓ ఆ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ టైంకి అవుతుంది, అది కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ లోపల క్రియేట్ అవుతుంది. అది మళ్ళీ రివర్స్ చేయవచ్చు, నో డౌట్. బట్ ముందు మీరు మీ చేతులతో మీరు అది స్పాయిల్ చేస్తున్నారు. నేను సార్ చాలా మంది ఆడపిల్లల్ని, మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కానీ అండ్ నా దగ్గర వర్క్ చేసే పిల్లల్ని, వీళ్ళందరికీ కూడా ఏదైనా ఉంది అని అంటే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళిపోయి పిల్ తీసేసుకుంటారు. నేను అసలు డెఫినెట్గా రికమెండే చెయ్యను. నేను ఇప్పటి వరకు నా లైఫ్లో ఒక్క పీరియడ్ పోస్ట్ పోన్డ్ పిల్ కూడా నేను తీసుకోలేదండి, బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ. అండ్ ఇంకొక విషయం డాక్టర్, ఇది అడగచ్చో లేదో, చాలామంది ఇలా ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా పీరియడ్ టైం రాకుండానే, సో ఇంకా పీరియడ్ టైం మిస్ అయ్యిందా లేదో తెలుసుకోకుండానే కొంతమంది వద్దు అని అనుకున్న వాళ్ళు భయంతో కూడా పిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలా యూజ్ చేయటం వల్ల అంటే ఒకవేళ వస్తుందో రాదో, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ప్రాబ్లం కదా అనే ఇష్యూస్లో పిల్స్ ఎక్కువ యూజ్ చేసేస్తూ ఉంటారు కదా, దానివల్ల. చూడండి, మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ముందే బాడీకి చెప్తున్నారు నేను కన్సెప్షన్ కి రెడీ లేను అని ఆల్ నెగటివ్ సైడ్ చెప్తున్నారు. బట్ మీరు ఎప్పుడు కన్సీవ్ చేయాలా అప్పుడు బాడీ చెప్తుంది ఇప్పుడు నేను రెడీ లేను, రైట్? ఇది నేచర్ మళ్ళీ తిరిగి వచ్చి మీకే హిట్ చేస్తుంది, రైట్? సో అలాంటిది తప్పులు చేయకూడదు. ఒకవేళ కావాలా స్టాప్ చేసుకోవాలంటే సేఫ్ గేమ్ ఆడండి, కాండమ్ వేసుకోండి, రైట్? కాండమ్ ఇస్ ద సేఫెస్ట్ థింగ్ విచ్ యూ కెన్ యూస్. వేరే ఏంది యూస్ చేయాలంటే చాలా హిట్ చేస్తుంది, మీ హార్మోన్స్ ని హిట్ చేస్తుంది, మీ బాడీని చాలా హిట్ చేస్తుంది ఖచ్చితంగా. దిస్ ఇస్ నాట్ రికమెండెడ్. సో మీరేం చేయాలంటే, ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ మోస్ట్లీ ఎందుకు అంటే PCOD, PCOS ఇలాంటిది ఇష్యూస్ పైన ఉంటుంది, ఎండోమెట్రియోసిస్ లో, రైట్? సో ఇలాంటిది ఇష్యూస్ పైన ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక్కటే కాదు, సిస్ట్ కూడా వస్తుంది, రైట్? పాలిప్స్ వస్తుంది అండ్ ఫైబ్రాయిడ్స్ అంటారు. నేను విన్నాను చాలా మందికి ఇప్పుడు వాళ్ళకి కూడా లైక్ యూటరస్ లో లైక్ వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది, పాలిప్స్ అంటారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీనివల్ల ఈ రెగ్యులర్ పీరియడ్స్ కూడా వస్తుంది. సో ఇవన్నీ సాల్వ్ చేయాలంటే మన డాక్టర్ దగ్గర ఒక్కటే సొల్యూషన్ ఏం చేస్తారంటే లాప్రోస్కోపీ తీసేద్దాం అంటారు. సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్, ఎందుకంటే 4 mm కన్నా ఎక్కువ వెళ్ళినప్పుడు మనం అది చేసుకుంటే బెటర్, ఓకే? లాప్రోస్కోపీ చేసుకుంటే బెటర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఒకసారి ఫామ్ అయితే మళ్ళీ ఫామ్ అవ్వచ్చు. ఎందుకంటే మీ గార్డెన్ లో గ్రాస్ ఉందండి, మీ గ్రాస్ ఎక్కువ పెరిగిందని మీరు కట్ చేశారు దాన్ని,
కొంచెం ఒక 1 month తర్వాత ఏమవుతుంది, అగైన్ అగైన్ ఇట్ విల్ ఇంక్రీజ్. ద సేమ్ వే మా లోపల ఉన్న గడ్డం కూడా రైట్, అది తీసేస్తే మీరు మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మీరు రూట్ కాజ్ పైన వర్క్ చేయలేదు. ఎందుకు వస్తుంది, అది దేనివల్ల వస్తుంది, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా బాడీలో మీరు ఇన్ఫ్లమేషన్ ఉందా, ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయా, దేనివల్ల అవుతుంది, దానిపైన మనం వర్క్ చేయాల్సింది. మీ లైఫ్ స్టైల్ పైన ఫస్ట్ వర్క్ చేయాల్సింది. ఏం తింటున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా లేదా, మీ ఆలోచన ఎట్లా ఉంటుంది, స్ట్రెస్ ఎట్లా ఉంటుంది. నేను స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ నుంచి చెప్తున్నా, అదే థింగ్స్ మనం చక్కగా చేసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. అండ్ వన్ మోర్ థింగ్ డాక్టర్, ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, ఓకే మీకు 30 వచ్చేసాయి కదా, సో 30 తర్వాత కాబట్టి మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తే 30 తర్వాత ప్లాన్ చేసిన వాళ్ళందరికీ ట్విన్స్ పుడతారు, ట్విన్ బేబీస్ వస్తారు అనేది చెప్తూ ఉంటారు. ఇది ఏంటంటారు, ఇది మిత్తా లేదంటే? అండ్ ట్విన్స్ కావాలంటే అసలు ఏం చేయాలి? ఐ వాంట్ ట్విన్స్. చూడండి, 30+ అయిన తర్వాత ట్విన్స్ పుడుతుంది, అది అలాంటిది ఆబ్వియస్లీ దట్ ఈస్ అ మిత్. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ జీన్స్ అండి. అంటే యాక్చువల్ గా చాలా మంది చెప్పిన తర్వాత కూడా 2-3 మేము అలానే చూసాం. ఆఫ్టర్ 30 తర్వాత ట్విన్ బేబీస్ ఒక్క రీజన్ అవ్వచ్చు, అది మీకు చెప్పరు. దట్ ఈస్ IVF. రైట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ 30+. IVF ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తున్నారు కదా, IVF. సో అది డీటెయిల్ గా చెప్తాను. బట్ IVF వల్ల ఏం చేస్తారంటే రెండు ఎంబ్రియో ఫామ్ చేసేస్తారు, ఒకటేసారి వేసేస్తారు. అది నాకు ఐడియా ఉంది సార్. అంటే ఒక బేబీ ఏదైనా ఫామ్ అవ్వకపోయినా ఇంకొకటి అవుతుంది అని చెప్పి 2 చేస్తారు. బట్ రెండు కూడా అయిపోయినప్పుడు డెఫినెట్ గా ట్విన్ బేబీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ, దాని కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ. లైక్ యు హావ్ హర్డ్ ఆఫ్ ఫర్హా ఖాన్, రైట్? ట్రిప్లెట్స్. yes, triplets. yeah, IVF తో నేచురల్ కాదు, రైట్? సో నేచురల్ గా అంటే మేజర్ థింగ్ ఒకటి లక్ genes. ఇస్ జీన్స్. దట్స్ ఇట్. ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ థింగ్. అయితే సార్, ఇప్పుడు మామూలుగా మాకు తెలిసినది అంటే కంప్లీట్ ఈ ఫిలిం ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో ఫ్రెండ్సే. సో బయటకి ఎంత రాకపోయినా సరే మా వరకు మాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి, సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, తనకి ట్యూబ్లో ఫామ్ అయింది బేబీ. సో ట్యూబ్లో ఫామ్ అయినప్పుడు తను నార్మల్గా ప్రెగ్నెంట్ అనే అనుకున్నారు. బట్ ఎప్పుడైతే బేబీకి హార్ట్ బీట్ అది వచ్చిన తర్వాత అది ట్యూబ్లో ఫామ్ అయింది అని తెలిసాక అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కదా. అండ్ ట్యూబ్లో కట్ చేసేసి బేబీని అలా తీసేయడం అనేది, అండ్ దాని తర్వాత ఇప్పటికి 3 to 4 years అవుతుంది, స్టిల్ తను కన్సీవ్ అవ్వలేదన్నమాట. సో అంటే ఎలాంటి మేజర్ రీజన్స్ ఉంటాయి ట్యూబ్లో ఫామ్ అవ్వడానికి? అండ్ ట్యూబ్లో ఫామ్ అయిన బేబీ అయితే ఎందుకు అసలు ఉంచుకోకూడదు? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్యూబ్స్ ఏముంటాయి, ఓవరీస్ అండ్ యూట్రస్. ఇది 3 కూడా కొంచెం అర్థం చేసుకుందాం. ముందు యూట్రస్, ఓవరీ ఉంటది, దాంతో అటాచ్ అయ్యి ట్యూబ్ ఉంటది, దాంతో అటాచ్ అయ్యి యూట్రస్ ఉంటది. ఓకే, 2 ట్యూబ్స్, దాంతో 2 ఓవరీస్, ఇట్ ఈస్ అటాచ్డ్ టు 1 యూట్రస్. ఓకే, సో స్పర్మ్ ఎప్పుడు యూట్రస్ లో ఎంటర్ అవుతుంది, యూట్రస్ నుంచి ట్యూబ్ లో వెళ్తుంది, అండ్ ఓవరీస్ నుంచి ఎగ్ వస్తుంది. 2 మీట్ అయ్యేది పాయింట్ ఈస్ ట్యూబ్స్. దట్ ఈస్ ద మీటింగ్ పాయింట్. ఇద్దరు మీట్ అయిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ కిందకి రావాలా, యూట్రస్ లో బేబీ గ్రో అవ్వాలా. అది చిన్న పాత్, ఇంతే పాత్ ఉంటది, రైట్? ట్యూబ్ లో గ్రో అయితే ఎక్కడ గ్రో అవుతుంది అండి బేబీ? అవ్వదు, రప్చర్ అయిపోతుంది. ట్యూబ్ రప్చర్ అయితే ఇట్ ఈస్ రిస్క్. yes, హై రిస్క్ ఫర్ ద మదర్, రైట్? సో దానివల్ల అది స్మూత్ గా కిందకి రావాలా, యూట్రస్ లో గ్రో అవ్వాలా. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇది మీది ట్యూబ్స్, ఓకే, ఇక్కడ వాపు వచ్చేస్తే ఏమైతుంది, బ్లాక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, చిన్నది అయిపోతుంది స్పేస్ చిన్నది అవుతుందా, లేకపోతే స్కార్స్ వచ్చేస్తే లోపల స్కార్స్ వచ్చేస్తే కూడా స్మూత్ ఉండదు. ఇక్కడ నుంచి స్పర్మ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ఎగ్ మీట్ అయింది, మళ్ళీ తిరిగి రావాలా ఇక్కడ యూట్రస్ లో, అది లేదు. ఎందుకంటే స్కార్స్ ఉన్నాయి, అక్కడే ఆగిపోయింది అది. లేకపోతే ఇన్ఫ్లమేషన్, ఆ వాపు వల్ల అక్కడే చిన్న స్పేస్ ఉంది, అక్కడ స్పేసే లేదు రావడానికి. సో అక్కడే ఆగిపోయి అక్కడే గ్రో అయిపోతుంది, అది హార్మ్ఫుల్ అయిపోతుంది. అట్లా మనం అబార్షన్ చేసేయాలి ఆ టైంకి. సో ఎర్లీ టైం కి డిటెక్ట్ అయినప్పుడు మనం పిల్స్ తో అది హ్యాండిల్ చేసుకోవచ్చు. అలాగే మా పేషెంట్, యాక్చువల్లీ లాస్ట్ మంత్ స్టోరీ ఇది,
లాస్ట్ మంత్ జాయిన్ చేశారు ప్రోగ్రామ్. ముందు మాకి ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ జరిగింది ఒక ట్యూబ్లో. సో ఆ ట్యూబ్లో జరిగింది, ఎర్లీ డిటెక్షన్ అయింది, క్లోజ్ అయిపోయింది అని చెప్పింది. మెడిసిన్తో ఓకే అయిపోయింది. ఇది ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, రెండు కూడా మంచిగా ఉన్నాయి. ఓకే, ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ముందు జరిగింది కదా, ఇప్పుడు మనం ఇది కొంచెం కాషియస్గా ఉండాలి. నెక్స్ట్ 3 months మనం మొత్తం 2 ట్యూబ్స్ హెల్తీ చేసుకుందాం ఫస్ట్ వర్క్ చేసి అన్నాను. అప్పటి వరకు ప్లాన్ చేయకూడదు అని చెప్తే జాయిన్ చేసేసింది. దాని తర్వాత 10 days తర్వాత కన్సెప్షన్. గ్రేట్ కాదు, ఇక్కడ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 10 days లోనే అయింది. నేను ఏం చెప్పాను, 3 months వరకు కన్సెప్షన్ చేయకూడదు అని చెప్పాను. సో కేర్ఫుల్ గా ఉండాలి. బట్ దే హావ్ ట్రైడ్ బిఫోర్ అవర్ కన్సల్టేషన్. అప్పుడు కన్సెప్షన్ అయింది, మళ్ళీ సేమ్ ట్యూబ్ లో జరిగింది ఎక్టాపిక్. సో మళ్ళీ అదే ప్రాసెస్ అండ్ డాక్టర్స్ టోల్డ్ ఇప్పుడే తీసేయాలా లేకపోతే కష్టం అయిపోతుంది. సో ఇది ప్రాబ్లం యాక్చువల్లీ బికాస్ ఆఫ్ అది ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ ఉంటుంది, స్కార్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ దానికి వర్క్ చేసి అది క్లియర్ అవుట్ చేయాలా. అది అంటారు ట్యూబల్ బ్లాకేజ్ ఇష్యూస్. ఇంకా ట్యూబల్ బ్లాకేజ్ ఇష్యూస్ కూడా ఉంటుంది. ఇది ఏంటంటే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడినా. ట్యూబల్ బ్లాకేజ్ అంటే ఇదే స్పేస్ వాపు వస్తుంది, వాపు వచ్చిన తర్వాత మొత్తమే బ్లాక్ అయిపోతుంది. 2 ట్యూబ్ బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, ఇప్పుడు స్పర్మ్ వెళ్తుందా? వెళ్ళదు, అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు న్యాచురల్ ప్రాసెస్ నో ఛాన్స్ అంటారు. డాక్టర్ ఏం చెప్తారు, ఇప్పుడు డైరెక్ట్ ఐవీఎఫ్ చేసుకోవాలి. ఓవరీ నుంచి ఎగ్ తీస్తారు, ఇంజెక్షన్ నుంచి ఇక్కడ నుంచి స్పర్మ్ తీసుకొని మర్జ్ చేసి యూట్రస్ లో డైరెక్ట్ వేసేస్తారు. సో ఇలాంటిది వాళ్ళకి మేము ఆల్మోస్ట్ 50+ couples ని హెల్ప్ చేసాం. కంప్లీట్ 100% బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి న్యాచురల్ కన్సెప్షన్ ఫాస్టెస్ట్ ఎవరైనా కన్సీవ్ చేశారు ట్యూబల్ బ్లాకేజ్ లో అంటే 72 days లో కూడా చేశారు. సో ఇప్పుడు ట్యూబల్ బ్లాకేజ్ అంటే ఇన్ఫ్లమేషన్ పైన వర్క్ చేస్తే మన బాడీ ప్రొడ్యూస్ చేసింది ఇన్ఫ్లమేషన్. మన బాడీ ప్రొడ్యూస్ చేసింది థింగ్ ఆబ్వియస్లీ మన బాడీ పైన వర్క్ చేస్తే అది రెడ్యూస్ కూడా చేస్తుంది. అది రెడ్యూస్ అయినప్పుడు క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మేము అది ట్యూబల్ బ్లాకేజ్ ఉంది అండ్ అట్లనే వదిలేసామనుకోండి, అది ఏం టర్న్ అవుతుంది, హైడ్రోసాల్పింగ్స్ లో ఇన్ఫెక్షన్ లో టర్న్ అయిపోతుంది. అది హైడ్రోసాల్పింగ్స్ అంటారు, వాటర్ లాడ్జ్ అయిపోతుంది. అలాంటిది కపుల్స్ కూడా చాలా ఉంటారు. 2 ట్యూబ్స్ లో వాటర్ లాడ్జ్, కెమికల్, అది పస్ ఫార్మేషన్ నార్మల్ టర్మ్స్ లో అంటే వాటర్ లాడ్జ్ అది చాలా ఇన్ఫెక్షియస్. అది ఒకవేళ ఐవీఎఫ్ చేస్తే కూడా డాక్టర్స్ చెప్తారు 2 దానికి క్లిప్ చేసేయాలండి, ఎందుకంటే ఆ వాటర్ వస్తే యూట్రస్ లో అది కూడా ఎఫెక్ట్ అవుతుంది అని 2 దానికి క్లిప్ చేసేయాలా అంటారు హైడ్రోసాల్పింగ్స్ వస్తే. సో అలాంటిది కేసు మా దగ్గర వచ్చారు, 2 ట్యూబ్స్ లో ఫుల్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోసాల్పింగ్స్. సో వాళ్ళ శాలరీ 25,000, వాళ్ళకి క్లిప్ చేసేసి ఐవీఎఫ్ కి వెళ్ళాలని చెప్తున్నారు, వెస్ట్ బెంగాల్ పేషెంట్. సో ఐవీఎఫ్ 1 cycle 3 lakhs, జస్ట్ 1 cycle. సో వాళ్ళు 25,000 శాలరీతో ఎట్లా వెళ్తారండి అలాంటిది. సో మా దగ్గర వచ్చారు, న్యాచురల్తో అవుతుందా, చేద్దాం. 3 months ఎగ్జాక్ట్లీ కన్సీవ్ అయింది. నౌ దే హ్యావ్ బేబీ గర్ల్. రైట్. సో అది ఎందుకు అంటే, ఒకవేళ జస్ట్ ఇమాజిన్ మీ ఇల్లు ఉంది, రూమ్ లో ఏమైందంటే డస్ట్ ఉంది, ఫుల్ డస్ట్ అయిపోయింది అండ్ వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. మీ ఒక రిలేటివ్ వచ్చి ఆ రూమ్ నుంచి చాలా వాసన వస్తుంది, మీరు ఏం చేయండి అంటే ఈ రోజు నుంచి మీరు ఆ రూమ్ ని లాక్ చేసేయండి, యూస్ చేయకూడదు. అది సొల్యూషన్? అది కాదు కదా. అండ్ కంప్లీట్ ఓకే. ఇంకా ఒక రిలేటివ్ వచ్చారు, వచ్చి ఏం చెప్పారంటే అది రూమ్ నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, మనం ఏం చేద్దామంటే బుల్డోజర్ తీసుకొచ్చి మొత్తం రూమ్ ని లేపేద్దాం. అది సొల్యూషన్? నో. సో మన బాడీ నుంచి కూడా మనం అట్లనే ట్రీట్ చేస్తున్నాం. హైడ్రోసాల్పింగ్స్ వచ్చేసిందంటే లేకపోతే అది మొత్తం ట్యూబే తీసేస్తున్నాం. సో అది సొల్యూషన్ కాదు కదా. మన బాడీ ప్రొడ్యూస్ చేసింది ఇన్ఫెక్షన్ అంటే ఖచ్చితంగా మనం వర్క్ చేస్తే చక్కగా చేయాలి. ఎందుకంటే ఒక్కసారి రూమ్ లాక్ చేసేస్తే ఇల్లుకి బ్యాడ్ స్మెల్ రాదా? ఇల్లుకి ఎఫెక్ట్ అవ్వదా? ఇది మా బాడీ, దిస్ ఇస్ నాట్ నాన్ లివింగ్ థింగ్, దిస్ ఇస్ లివింగ్ థింగ్. ఖచ్చితంగా యూటరస్ కి ఎఫెక్ట్ అవుతుంది, అది అవుతుంది అండ్ మీ ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అవ్వచ్చు. అలాంటిదే మా దగ్గర మునీరా అని ఒక పేషెంట్, 2 IVFs జరిగింది. క్లిప్ చేసిన తర్వాత
హైడ్రోసల్ఫిన్స్ రెండు ఫెయిల్ అయ్యాయి. అండ్ ఇంకొక మిత్ డాక్టర్, ఇది యాక్చువల్గా మా రిలేటివ్స్లోనే ఆయనకి ఒక 38 to 39కి మ్యారేజ్ అయింది, ఆల్మోస్ట్ 40 years ఏజ్. అమ్మాయి వచ్చి 24 ఏజ్ అనమాట, 24 to 25 ఆ ఏజ్ అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేశారు. సో వాళ్ళకి ఏంటంటే పిల్లలు అంటే ఏజ్ గ్యాప్ వల్ల పిల్లలు పుట్టచ్చు పుట్టకపోవచ్చు ఈ టైప్, ఇంకా పిల్లలు కలగలేదు ఏంటి అంటే మీకు ఆ ఏజ్ గ్యాప్ వల్ల ఎలా అయింది అనడం. సో ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు. అలాంటి టైంలో కొంతమంది అలా మాట్లాడుకునే టైంకి మనకి కూడా ఒక డౌట్ వస్తుంటుంది, అంటే తెలియని ఇదిలో మాకు కూడా ఓకే ఏజ్ గ్యాప్ ఉండడం అనేది కూడా ఒక రీజన్ అవుద్దేమో పిల్లలు కలగకపోవటానికి అనేది అండ్ ఒక సేమ్ డౌట్. బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు కలగడం అనేది కొంచెం టఫ్ అని. సో ఈ డౌట్ అది ఏంటంటారు అది? సో చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యాన్ కెన్ కన్సీవ్ టిల్ 60 ఆల్సో, రైట్? ఎందుకంటే స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. వన్ 60 years. అది మంచిగా ఉందా చెడ్డగా ఉందా అది అతనిది లైఫ్ స్టైల్ ని బట్టి ఉంటుంది, ఓకే రైట్? సో అతను ఎంత లైఫ్ స్టైల్ ఎంత మంచిగా ఫాలో చేస్తున్నారు, సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉందా, ఎక్కువ కూర్చుంటారా, ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ తో ఉంటున్నారా, ఎక్కువ కెమికల్స్ ఉంటుందా, ఎక్కువ తాగుతున్నాడా, ఎక్కువ స్మోకింగ్ చేస్తున్నాడా, వీటన్నిటి మీద ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంటుంది క్వాలిటీ ఆఫ్ స్పర్మ్. అండ్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అబ్బాయిలో జాబ్ ఉందా, ఇంకొకటి ఉందా, ఆస్తులు ఉన్నాయా, ఇవన్నీ చూసి పెళ్ళిళ్ళు చేయడం మానేసి అబ్బాయికి అలవాట్లు ఉన్నాయా, అబ్బాయి ఫిట్గా ఉన్నాడా, లేదంటే అబ్బాయి హెల్దీగా ఉన్నాడా, ఇవి చూసి మ్యారేజ్ చేసుకోవడం అనేది కూడా ఒక బెస్ట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఒకవేళ 38 years ఉంటే 14 years గ్యాప్ డజంట్ మ్యాటర్. వాళ్ళ పేరెంట్స్ చూసుకున్నారు, ఇద్దరికి నచ్చింది, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అది, మనం ఏం చెప్పడానికి లేదు. బట్ మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 24 ఏజ్ మంచిగానే ఉండేది. అనలైజ్ ఏం చేయాలంటే ఏం ఇష్యూస్ తో ఫేస్ చేస్తున్నారు, రైట్? ఆ ఇష్యూస్ ని మనం సాల్వ్ చేయవచ్చా లేదా, ఏజ్ గ్యాప్ ది ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం. అండ్ చాలా మంది కూడా ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 years వద్దు అని అనుకుంటారు. సో చాలా ప్రికాషన్స్ పాటిస్తారు. సో సడన్గా వాళ్ళకి జ్ఞానోదయం అయిపోతుంది, అందరూ అడుగుతున్నారు, అండ్ లేకపోతే ఒక బేబీని చూసి మాకు కూడా ఇలా బేబీ కావాలి అని. ఆ టైంలో వాళ్ళు కన్సీవ్ అవ్వడం కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఇన్ కేస్ అయినప్పుడు చాలా మల్టిపుల్ ఫెయిల్యూర్స్ తర్వాత ఇంకా వాళ్ళకి హోప్ అనేది పోతుంది, ఇంకా మనం కన్సీవ్ అవ్వము అని. కొంతమంది ఏంటంటే ఎవరొకరిని అడాప్ట్ చేసుకుంటారు, కొంతమంది ఇంకా పిల్లలే వద్దు అని అనుకుంటారు, చాలా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాటి ప్రాబ్లమ్స్కి వాటి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అని అంటారు, అండ్ ఆ సజెషన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? అండ్ ఇంకొక విషయం, ఒక ఫ్యామిలీలో పిల్లలు పుట్టలేదు ఒకరికి అంటే, ఇప్పుడు వాళ్ళ చెల్లి కూతురు ఎవరో ఒకరు ఉంటారు కదా, అంటే ఒక ఫ్యామిలీలో అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకో, చెల్లికి పిల్లలు పుట్టారు, సో అక్కకి పిల్లలు పుట్టలేదు. సో ఈ ఫ్యామిలీ నుంచే వచ్చారు కదా, సో ఇదేమంటారు తరాల నుంచి కూడా జెనెటిక్ ఇష్యూస్ ఏమన్నా జరగటం వల్ల ఒకవేళ ఈ కుటుంబం నుంచి తీసుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయికి తనకు కూడా అలా జరగకపోవడం అనేది ఉంటుందా అని, జెనెటికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అంటారా? మీ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. దట్ జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయా? దేర్ ఆర్ ఆల్వేస్ జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయండి ఖచ్చితంగా, బట్ దేర్ ఆర్ వెరీ రేర్ అండ్ ద రేరెస్ట్. క్రోర్స్ నుంచి ఒక్కటి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా రేర్ ఇష్యూస్ అది. సో అది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలంటే ఇంకా రేర్. ఓకే, సో ఒక ట్విన్ స్టడీ అనేది అయింది. ఆ ట్విన్ స్టడీలో ఏమైందంటే ఇద్దరు బ్రదర్స్ ని తీసుకున్నారు, ట్విన్స్ ని తీసుకున్న తర్వాత స్టడీ చేశారు. వీరికి డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ లో పెట్టారు, దీనికి డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ లో పెట్టారు. సో ఇద్దరిది జీన్స్ సేమా? ఎగ్జాక్ట్లీ సేమ్. సో ట్విన్స్ కాబట్టి ఎగ్జాక్ట్లీ సేమ్ జీన్స్. సో బిహేవియర్ ని బట్టి ఒక్కడికి ఏం చేశారంటే స్మోకింగ్ ఎక్కువ, ఆల్కహాల్, స్ట్రెస్ లో ఎక్కువ పెట్టారు, అలాంటిది పెట్టారు. ఇంకొకడికి మంచి లైఫ్ స్టైల్, మంచి హ్యాబిట్స్ లో పెట్టారు. సో ఆఫ్టర్ 40 years స్టడీ చేస్తే ఏమైందంటే ఇతనికి కొన్ని ఎక్కువ డయాబెటీస్ వచ్చేసింది, బ్లడ్ ప్రెషర్ వచ్చేసింది, అలాంటిది ఇష్యూస్ వచ్చింది. బాల్డ్నెస్ కూడా జెనెటిక్ కదా, ఎక్కువ బాల్డ్నెస్ ద పర్సన్ హూ ఇస్ ఇన్యాక్టివ్, స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ బాల్డ్నెస్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తే హీ వాజ్ ఇన్ 40s ఓన్లీ, సేమ్ ఏజ్, బట్ బాల్డ్నెస్ అంతా ఎక్కువ రాలేదు, కొంచెమే వచ్చింది.
స్టార్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ జెనెటిక్ అంటే వస్తుంది, బట్ నో డయాబెటీస్, నో డిజీజెస్, నథింగ్, హీ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిట్. సో సేమ్ ఇది కన్క్లూజన్ ఏమి ఇచ్చింది ఈ స్టడీ అంటే, ద థింగ్ ఇస్ దట్ మీ జీన్స్ గన్ ని లోడ్ చేస్తుంది. లోడ్ అయితే బుల్లెట్ బయట వచ్చేస్తుందా? ట్రిగర్. ఎగ్జాక్ట్లీ, ట్రిగర్ అనేది మీ లైఫ్ స్టైల్ చేస్తుంది. సో మన జీవితం మన చేతుల్లో ఉంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ యువర్ ఆన్సర్. నా ఇప్పుడు మాట్లాడదాం మిస్క్యారేజ్ గురించి. చూడండి, మిస్క్యారేజెస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ మోర్ హార్ట్ బ్రేకింగ్ దెన్ నాట్ కన్సీవింగ్. ఎస్, మోర్ హార్ట్ బ్రేకింగ్. ఎందుకంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది, 2 స్ట్రిప్స్ లైన్లో చూస్తారు, దాని తర్వాత లేదు, మిస్క్యారేజ్ అయిపోయింది. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఒక హ్యాపీనెస్ వచ్చింది, బట్ అది వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ వెరీ హార్ట్ బ్రేకింగ్. దాని మెనీ రీజన్స్ ఉంటుందండి, 1-2 రీజన్స్ ఉంటుంది. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లోపల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు, మీ ఇమ్యూనిటీ మీకే అటాక్ చేస్తుంది, దాని వల్ల కూడా అవ్వచ్చు, రైట్? సో దే ఆర్ మెనీ కేసెస్ అండ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ ఆల్సో, రైట్? ఇవన్నిటిని పట్టి మీ కన్సెప్షన్ ఉంటుందా లేకపోతే మిస్క్యారేజ్ అవుతుందా? ఈ మిస్క్యారేజెస్ కూడా మీరు చూడే ఉంటారు, ఈ రోజుల్లో ఎక్కువ అయిపోతుంది. ముందు ఇలాంటిది మిస్క్యారేజ్ ఇంత ఫ్రీక్వెంట్ లేదు. ఇప్పుడు ఎవరు కన్సీవ్ చేసే ముందు హార్ట్ బీట్ రాని, అప్పుడు తర్వాత చెప్తాం వేరే, రైట్? సో ద కైండ్ ఆఫ్ ఫీలింగ్ వాట్ దే గివ్, దే ఆర్ అఫ్రేడ్, చాలా అఫ్రేడ్ ఉన్నారు, ఎందుకంటే అవుతుందా లేదా అని. ఇప్పుడు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఇల్లు క్లీన్ లేకపోతే, మీరు గెస్ట్ ని పిలుస్తున్నారు, గెస్ట్ వచ్చి ఉంటారా ఇల్లు క్లీన్ లేకపోతే? డస్ట్ ఉంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎలాంటిది ఇల్లు గెస్ట్ ఉంటారా? ఆబ్వియస్లీ ఉంటారు. సో అట్లనే మీరు ఏం చెప్తున్నారు, నేను కన్సీవ్ చేయాలా అని పిల్లల్ని రావాలా అని ఫోర్స్ఫుల్ గా తీసుకొస్తున్నారు, బట్ అక్కడ ఎన్వైరన్మెంట్ బాగలేదు, అది క్లీన్ లేదు, అందుకోసం ఆ గెస్ట్ వచ్చేది వెళ్ళిపోతుంది. అది మిస్క్యారేజ్ లాజికల్ గా చెప్పాలంటే. సో ఫస్ట్ మనం ఏం చేయాలా, ఇల్లు క్లీన్ చేసుకోవాలా. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా గెస్ట్ వచ్చి 9 months వరకు ఉంటారు. మీరే చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ గా, మేము పుట్టినప్పుడు పిల్లలు పుడతారు కదా, అప్పుడు ఇంటికి తీసుకొస్తాం. ఇంటికి తీసుకొచ్చినప్పుడు బెడ్షీట్ చేంజ్ చేస్తారు, అన్ని క్లీన్ చేస్తారు, మిల్క్ బాటిల్ ఇస్తారు కదా, అది బాయిల్ చేస్తారు, శానిటైజ్ చేస్తారు 15 minutes వరకు, దాని తర్వాత వెళ్ళి ఇట్లా ఇస్తారు. సో అదే లోపల ఉన్నప్పుడు ఇంతే ఉంటదండి, మీ నెకెడ్ ఐస్ తో కనిపించదు అసలు, అంత చిన్నగా ఎంబ్రియో అది మీ లోపల గ్రో అవ్వాలంటే ఎంత టేక్ కేర్ చేయాలి. ఒక్క టాక్సిన్ ఉండకూడదు, దాంట్లో ఒక్క కెమికల్ ఉండకూడదు మీ బాడీలో, ఎంత స్ట్రెస్ ఉండకూడదు. ఇవన్నీ మనం చూస్తున్నాం అసలు, ఇగ్నోర్ చేస్తున్నాం. దానివల్ల మా దగ్గర ఎక్కువ మిస్క్యారేజెస్ అవుతున్నాయి. సో 2017లో ఒక అమ్మాయికి మిస్క్యారేజ్ జరిగింది. దాని తర్వాత 24 వరకు ట్రై చేసి ఒక్కసారి కూడా మళ్ళీ కన్సీవ్ అవ్వలేదు. 24లో మా ప్రోగ్రామ్ జాయిన్ చేసింది, 8 months లో కన్సెప్షన్ అయింది. ఇప్పుడు గేవ్ బర్త్ టు ఏ బేబీ గర్ల్, రైట్? 8 years వరకు స్ట్రగుల్ చేసి 8 months లో మొత్తం సాల్వ్ చేసుకొని కన్సీవ్ చేసింది, రైట్? దట్ ఈస్ ద బ్యూటీ. సో మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు కదా, ఇలాగా ఆడవాళ్ళ గురించి కానీ, మగవాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏంటి అని. అండ్ అసలు మామూలుగా రిలేషన్షిప్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉన్న రిలేషన్షిప్ అసలు ఎలా ఉండాలి, అండ్ వాళ్ళ మధ్యన ఎలాంటి స్ట్రెస్ ఉండకుండా ఉండడం కానీ, ఇవి చాలా జరుగుతూ ఉంటాయి కదా. అండ్ మీరు చూసిన బెస్ట్ కేస్ ఏంటి అండ్ వర్స్ట్ కేస్ ఏంటి? సో చూడండి, రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే, పెళ్లి అయిన తర్వాత యు ఆర్ నాట్ 2 people, యు ఆర్ నౌ 1 person. ఒక్కటే మీరు ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ నేను చూసిన వర్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుడుతున్నారా లేదా అని మీ ఇద్దరు కాదు, వేరే వాళ్ళు ఎక్కువ వచ్చేస్తారు మధ్యలో. అవును, టైం అయింది, 1 year అయిపోయింది, ఇంకా ఎప్పుడు చేస్తారు, ఏ టైంలో చేస్తారు. అండ్ దీంట్లో వచ్చేది ఇంకా వర్స్ట్ ఏంటంటే, ఇల్లాస్ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు. ఏంది 2 years అయిపోయింది, ఏమన్నా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఉంటే మేము వేరే పెళ్లి చేసుకుంటాం, రైట్? నా బాబుది వేరే పెళ్లి చేసేస్తాం, మీకు డివోర్స్ ఇచ్చేయండి. ఇలాంటిది ప్రెషర్ క్రియేట్ చేస్తే మీరు అనుకోకుండా ఎంత స్ట్రెస్ డెవలప్ అవుతుంది, కొంచెం ఆలోచన చేయండి. సో ఈ స్ట్రెస్ ఉండి కన్సెప్షన్ అవుతుందా అసలు? లేదు.
అవ్వదు. సో అలాంటిది ప్రాబ్లంలో వర్స్ట్ కేస్ నేను చూసింది ఏంటంటే ఈవెన్ వైఫ్ కి పీరియడ్ వచ్చిన తర్వాత 4-5 years అయిపోయింది పెళ్లి అయ్యి, మీకు పీరియడ్ వచ్చేసింది కదా, ఇప్పుడు మీరు కన్సీవ్ అవ్వరేమో అని బయట రాత్రి పీరియడ్ వచ్చేస్తే బయట పంపించేశారు. అలాంటి కేసెస్ చాలా చూస్తున్నాను. రైట్, బయట పంపించేశారు. అవసరం లేదు, డివోర్స్ తీసుకుంటాం, వేరే పెళ్లి చేసేస్తాం మా బిడ్డకి. సో ఇలాంటిది సిచ్యువేషన్ లో మీరు చెప్పండి నాకు దట్ ఎట్లా కన్సెప్షన్ అవుతుంది. కొంతమందికి టైం పడుతుంది. సో స్ట్రెస్ అనేది ఉంచకూడదు. ఇంత స్ట్రెస్, ఇది నార్మల్ స్ట్రెస్ కూడా కాదు. చాలా ఏడుస్తూ ఉంటది, ఎంత పెయిన్ఫుల్ ఉంటది. ఇప్పుడు బెస్ట్ కేస్ అడుగు. సో బెస్ట్ కేస్ ఏంటంటే హస్బెండ్ 45 years ఉన్నారు అండ్ వైఫ్ 42 years. ఇద్దరు హై ఏజ్ ఫ్యాక్టర్, అన్ని ట్రై చేసుకున్నారు. డాక్టర్ దగ్గర వెళ్ళారు. డాక్టర్స్ మీ దగ్గర లో AMH ఉంది, అసలు మీరు IVF కి వెళ్ళాలి అని చెప్పేశారు. సో IVF కి నేను వెళ్ళాను, సపోర్ట్ చేశారు. అండ్ మా ప్రోగ్రామ్ గురించి కనుక్కొని మా దగ్గర వచ్చి మాట్లాడితే ఒకటే మాట చెప్పాడు, మీతో ఖచ్చితంగా న్యాచురల్గా అవ్వచ్చా? నేను చెప్పాను వర్క్ చేయవచ్చు, ఖచ్చితంగా క్వాలిటీని మనం పెంచుకోవచ్చు, ఎగ్ది మనం వర్క్ చేయవచ్చు. అప్పుడు ఏం చేశారు, కజన్ బ్రదర్ ఇక్కడ ఉంటారు, క్రిసెంట్ హాస్పిటల్ ఉంది కదా సరోజిని ఆపోజిట్ క్రిసెంట్ హాస్పిటల్, అక్కడ సర్జన్. ఆ సర్జన్ కి ఆ రోజే మా దగ్గర పంపించారు. వాళ్ళు దుబాయ్లో ఉంటారు. మా దగ్గర పంపించి ఆ సర్జన్ డ్రెస్ లో వచ్చేసారు ఇంటికి వచ్చి, అదే కనుక్కొని వచ్చాము, ఇలాంటిది ఉంది కదా, ఏజ్ ఎక్కువ ఉంది వాళ్ళది, అసలు మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు, కొంచెం నాకు కూడా చెప్తే బాగుంటది అని ఎక్స్ప్లెయిన్ చేసి, ద మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్విన్స్ అయ్యారు. ఆ సర్జన్ కన్విన్స్ అయ్యి షూర్ నేను ఫీడ్బ్యాక్ ఇస్తానని ఇచ్చేసారు. సో వాళ్ళు జాయిన్ చేశారు. 8 months లో కన్సీవ్ అయింది. 8 months లో 42 years ఏజ్ లో. సో ఆ 42 years ఏజ్ అంటే మీరే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఎప్పటి నుంచి టుగెదర్ ఉన్నారు, ఎప్పటి నుంచి పెళ్లి అయింది, ఎంత సపోర్ట్ చేశాడు ఆ హస్బెండ్, ఎంత సపోర్ట్ చేశారు ఆ ఏజ్ లో కూడా. వాళ్ళు ఒక్కటే మాట, అది నెక్స్ట్ థింగ్ సార్, కన్సీవ్ అవుతారో అది గాడ్ విల్, అల్లా తఆలా ఎప్పుడు ఇస్తాడో అప్పుడు చేస్తాం మేము కన్సీవ్. బట్ నా హెల్త్ అయితే మంచిగా అవుతుంది కదా, మీ ప్రోగ్రామ్ అయితే సూపర్ ఉంది కదా, నేను ఫాలో చేస్తున్నాం, ఎప్పుడన్నా అవుతుంది నాకు తెలుసు అని ఆ బిలీఫ్ తో చేశారు వాళ్ళు, కన్సీవ్ అయింది. రైట్, సో ఎంత పాజిటివ్ మీ దగ్గర ఉంటుందో పైన నుంచి చూస్తున్నారు. రైట్, అది చూస్తే అక్కడి నుంచి బ్లెస్సింగ్ తీసుకోండి. మీకు పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మీరు బ్యాడ్ చెప్తే వైఫ్ కి, ఇట్లా చెప్తున్నారు, బ్యాడ్ థింగ్స్ చెప్తున్నారు, బయట పడేశారు, ఇంత వర్స్ట్ థింగ్స్ చేసేస్తే మీ పిల్లలు ఉన్న వాళ్ళు మీతో మంచి బిహేవ్ చేస్తారని ఎలా ఆలోచన వస్తుంది మీకు? పిల్లలు తీసుకొని ఏం చేస్తారు ఈ భూమి పైన, మీరు చెప్పండి. వాట్ యు విల్ డు విత్ దట్ దోస్ కైండ్ ఆఫ్ కిడ్స్? అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్న వైఫ్ ని, విమెన్ తన్నే మనము ప్రొటెక్ట్ చేయలేనప్పుడు మీరు పిల్లలు వస్తే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? లాస్ట్ బ్రెత్ తో ఉన్న, లాస్ట్ డెత్ వరకు ఎవరు ఉంటారండి? పిల్లలు ఉంటారా? అసలు మీతో ఉండరు, మీరిద్దరే ఉంటారు. సో లాస్ట్ బ్రెత్ ఉంటుంది, అప్పుడు కూడా మీరిద్దరు ఒక్క ప్లేస్. పిల్లలు పెళ్లి అయిన తర్వాత ఉంటారా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోతారు. రైట్, సన్ ఉంటే ఓకే, బట్ ఈ రోజుల్లో అది కూడా కొంచెం రేరే. రైట్, సో నేను స్టడీస్ కి యూఎస్ వెళ్ళాలి, నేను అక్కడ వెళ్ళాలి, ఇది వెళ్ళిపోతున్నారు. ఎవరు ఉంటున్నారు మీతో? మీ స్పౌస్. అది ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేసుకోండి. దాని తర్వాత ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉందని ఫ్యామిలీ బిల్డ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా మందికి 2 ఆడపిల్లలు పుట్టేశారు, నెక్స్ట్ బేబీ బాయ్ బేబీ కావాలి అని అనుకుంటారు, లేదా 2 మగపిల్లలు పుట్టేశారు, గర్ల్ కావాలి అని అనుకుంటారు. బట్ అగైన్ వాళ్ళకి 4 members అయినా ఓన్లీ గర్ల్స్ అలానే వస్తూ ఉంటాయి. బట్ ఎందుకు అంటే బేబీ బాయ్ కావాలి అని అంటే ఏంటి, గర్ల్ కావాలంటే ఏంటి? చూడండి, ఒక వెరీ బేసిక్, నా క్వశ్చన్స్ అన్ని కొంచెం అంటే నా మనసులో ఉన్న క్వశ్చన్స్ అంటే యాక్చువల్లీ ఏం లేదు. ఇప్పుడు మాకు 5 years కిడ్ బాబు. సో మమ్మల్ని అడిగే అందరూ ఏంటంటే, నెక్స్ట్ మీరు బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు పాపను కనండి అంటే ఈ టైప్ లో ఉంటాయి కదా. సిద్ధు రియల్లీ వాంట్స్ అ బేబీ గర్ల్. సో అందుకే ఈ క్వశ్చన్ నాకు మైండ్ లో ఉందన్నమాట. సో అందుకే అడిగేది. సో సేమ్ థింగ్, ఐ హ్యాడ్ ద సేమ్ థింగ్. లైక్ ఫస్ట్ వన్ ఎవరు పుట్టుతుందో అది పాప ఉంటే మంచిగా ఉంటుందని నేను ఫస్టే కొనుక్కున్నా.
రైట్, బట్ ఇట్ డెంట్ హ్యాపెన్. సో లాజికలీ మనం ఆలోచిద్దాం దట్ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఓకే ఏమన్నా చేయవచ్చా, ఏమన్నా నాకు డిఎమ్స్ వస్తుంది, అది చాలా కామెడీ డిఎమ్స్. అది ఏంటంటే ఏం తినాలా చెప్తారా బేబీ బాయ్ సో ఇలాంటిది డిఎమ్స్ కూడా సీరియస్లీ యాక్చువల్లీ కన్సీవ్ అయిన వాళ్ళు అందరూ అదే ఇప్పుడు నేను ఇది తింటే బేబీ బాయ్ ఏం వస్తుంది. మేమిద్దరం అయితే అసలు ఏ బేబీ అనేది ఫస్ట్ ఏం అనుకోలేదు, బట్ ఎప్పుడైతే గర్ల్ వచ్చిందంటే నెక్స్ట్ బాయ్, ఇప్పుడు బాయ్ వస్తే నెక్స్ట్ గర్ల్ అలా అనుకున్నాము. బట్ ఇప్పుడు మాత్రం నాకు ఖచ్చితంగా గర్లే కావాలి. రైట్, సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ఇన్ ద జీన్స్ ఆఫ్ మ్యాన్. స్పర్మ్ జీన్స్ లో ఉంటది బేబీ బాయ్ అవ్వాలా లేకపోతే బేబీ గర్ల్ అవ్వాలా. సో ఫీమేల్ ది ఏం బ్యాడ్ ఉంటది. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ మ్యాటర్ ఇక్కడ ఎందుకంటే చాలా మంది చెప్తారు, చాలా మంది చెప్తారు ఏంది గర్ల్స్ వస్తున్నాయి బేబీ బాయ్ ఎప్పుడు వస్తది అని ఎవరికి చెప్తారు? ఆడపిల్లకే చెప్తారు. అండ్ ముగ్గురు నలుగురు ఆడపిల్లలు వచ్చిన తర్వాత పంపించేస్తారు వాళ్ళని ఆడపిల్లలు ఉన్నారని. ఎవరిది ప్రాబ్లం ఇది? ఇది మ్యాన్ నుంచి జీన్స్ వస్తుంది, రైట్? సో ఇది వన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, మ్యాన్ ఏమన్నా చేయవచ్చా? దట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్, టు బి వెరీ ప్రిసైజ్. దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ సైంటిఫికల్. ఇప్పుడు టెక్నాలజీ వస్తుంది, మేము చూస్తాము, ఐవీఎఫ్ నుంచి డిటెక్ట్ చేస్తాము బేబీ బాయ్ ఉందా గర్ల్ ఉందా అది చేస్తాము అంటే కొన్ని కంట్రీస్ లో ఉంది, అది ఇండియాలో ప్రొహిబిటెడ్. అది ఈవెన్ ఐవీఎఫ్ సెంటర్స్ చేసేస్తే సీల్ అయిపోతుంది. అలాంటిది పర్మిషన్ లేదు, రైట్? జెనెటిక్. సో దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని మనం ప్రసాదంగా తీసుకోవాలి. అది వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు కాదు, ఉన్న వాళ్ళతో మన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేసుకోవాలి. హెల్దీ లైఫ్, హెల్దీ అట్మాస్ఫియర్ ని, హెల్దీ ఫ్యామిలీని మనమే క్రియేట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ కూడా ఆడపిల్ల పుట్టింది, మగపిల్లలే ఎక్కువ మంది అయిపోయారు అని చెప్పి మళ్ళీ ఆ ప్రెషర్ అనేది ఆడపిల్లకి ఇవ్వటం కానీ, దాని తర్వాత అలా ఫ్యామిలీని ఎక్కువగా పెంచేసుకుని మనకి ఫైనాన్షియల్ స్టేటస్ మంచిగా లేకపోయినా ముగ్గురు నలుగురు పిల్లల్ని ఇంకా అంటే అబ్బాయి ఉంటే రేపు అనే రోజు మనకి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అలా ముగ్గురు నలుగురు పిల్లల్ని కనేసి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆడపిల్లల్ని. సో ఇవన్నీ కూడా అవ్వకుండా ఉండాలి అని అంటే దేవుడు ఎవరినిస్తే వాళ్ళని చక్కగా తీసుకుని హ్యాపీగా. డాక్టర్, నాకు ఇది చాలా డౌట్ యాక్చువల్లీ. ఇది ముత్యాల గర్భం అని అంటారు, అంటే ఐ వాంట్ సిద్ధు సిస్టర్ ఉన్నారు మా వదిన. సో నేను ఇప్పటి వరకు ఇలాంటి ఒక టిపికల్ కేస్ లాగా నేను ఎప్పుడు వినలేదు. ఏంటి అని అంటే మ్యారేజ్ అయిన తర్వాత, అంటే నాకు కూడా అంత ప్యూర్గా తెలీదు, మ్యారేజ్ అయిన తర్వాత యాక్చువల్లీ నేను అప్పుడు చిన్న సో నాకు తెలిసిన వరకు ఎవరిని అడగలేదు. సో మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ అంటే మామూలుగా మనకి ఏంటి అప్పుడు ఆ ఏజ్లో మ్యారేజ్ అయిన ఇమీడియట్గా కన్సీవ్ అయిపోవాలి, మ్యారేజ్ అయిన 1 monthలోనే ఆ అమ్మాయి నల్ల తప్పేయాలి లేదా 3 monthsలోనే అని అనుకుంటారు. సంవత్సరం జరగకుండా పిల్లోడు. సో మేబీ 1 year అయిందో 2 years అయిందో నాకు తెలీదు. సో వాళ్ళు ఏమనుకున్నారు అంటే అప్పటికే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉంది. సో ఒక్కసారి పీరియడ్ వచ్చింది అని అంటే సో నెక్స్ట్ నుంచి మనము ప్రాసెస్ చేసుకుందాము అన్న సిచ్యువేషన్లో సమ్ టాబ్లెట్స్ లైక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అలాగే యూజ్ చేశారు. బట్ ఎప్పుడైతే ఆవిడకి కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతున్నాయి అండ్ స్టమక్లో కూడా ఏదో తిరుగుతుంది అని కూడా చెప్తూ ఉన్నా సరే అక్కడ వాళ్ళందరూ ఎవరికి చూపించినా సరే ఏం లేదు బేబీ లేదు ఏం లేదు అని అంటున్నారు. బట్ ఇన్సైడ్ ఆవిడ కొంచెం ఫీల్ అవుతున్నారు అనమాట. కానీ ఒక 8th month వచ్చేటప్పటికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మీకు ఏమైంది, ఆవిడ 8th month ప్రెగ్నెంట్ అని చెప్పారు. అప్పటి వరకు కూడా షీ యూజ్ టు హ్యావ్ లైక్ పపాయ అండ్ పీరియడ్ రావడానికి టాబ్లెట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేశారు. సో చాలా చాలా రేరెస్ట్ కేస్ అన్నమాట అది. నేను ఇప్పటి వరకు అసలు ఎక్కడ చెప్పలేదు. మా ఓన్ సిస్టర్ అండ్ ఇప్పటికీ గర్ల్ బేబీ అన్నమాట. జస్ట్ ఆవిడకి ప్రెగ్నెంట్ అని తెలిసిన 40 days ఏమో డెలివరీ అయిపోయారు. సో అంతే 1 month 8th month లో తెలిసింది. 15 days మేబీ 15 to 20 days లో నార్మల్ డెలివరీ అండ్ బేబీ వెయిట్ వాజ్ లైక్ 2.5 or 2.2. టమ్మీ కూడా ఏమీ తెలిసేది కాదు మా అక్కకి. అండ్ అంటే మేబీ ఇది నాలెడ్జ్ లేకపోవడం వల్ల అని అంటారా ఆ టైంలో? ఇట్స్ బీన్ 12 years 12 years అవుతుంది. బట్ అప్పటికి అక్క పపాయ తినేది అండ్ పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ తీసుకున్నారు అండ్ కన్సీవ్ అవ్వాలి అని సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడారు. అలా అని బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు తను యాక్చువల్లీ ఇప్పుడు 10th class, తను కర్ణాటక స్టేట్ 7th ర్యాంక్, తను
వెరీ జీనియస్. జీనియస్. ఈ వీడియో వల్ల నేను మీకు ఒక చాలా పెద్ద విషయం చెప్పాను మా ఇంట్లో జరిగింది. సో అంటే ఒక టిపికల్ క్వశ్చన్ కూడా ఉంది, అంటే లైక్ ఇప్పుడు ముత్యాల గర్భం అని అంటారు, మోలార్ ప్రెగ్నెన్సీ అని. అంటే నేను విన్న దాని ప్రకారం ఏంటి అంటే లైక్ ఫిష్కి ఎగ్స్ ఎలాగా వస్తూ ఉంటాయో అలాగా వాళ్ళకి బేబీస్ అలా బ్యాక్ టు బ్యాక్ పుడుతూ ఉంటారు అని చెప్తారు. అంటే మేబీ ఫస్ట్ బేబీ డెలివరీ అయిపోయిన 3 to 6 monthsలోనే ఇంకొక బేబీ ఇమీడియట్గా కన్సీవ్ అవ్వటం, అండ్ అగైన్ మళ్ళీ ఆ బేబీ పుట్టిన తర్వాత అలాగాని. బట్ అది ఎక్కడ జరగలేదు. బట్ అసలు వాట్ ఈస్ మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ముత్యాల గర్భం గురించి చాలా మంది వినే ఉంటారు, బట్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో మీరు చెప్పింది ముత్యాల గర్భం నాకు అంత ఐడియా లేదు, బట్ మీరు చెప్తుంటే ఎక్స్ప్లెనేషన్ తో పాటు ఎట్లా కనిపిస్తుంది అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయింది, డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్ గా కన్సెప్షన్ అయింది మళ్ళీ అంటున్నారు. సో ఇమీడియట్ గా కన్సెప్షన్ అయితే ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు కామన్ గా ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత అందరికీ వచ్చే క్వశ్చనే ఇది. అంటే ఒక డైలమాలో ఉండిపోతారు. నేను కూడా అదే డైలమాలో సరే ఫ్యూచర్లో ఎందుకన్నా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను అది ప్రిజర్వ్ చేయించాను. ఇట్స్ కాల్డ్ స్టెమ్ సెల్. అదే ఇప్పుడు అంబిలికల్ కార్డ్ కట్ చేసి దాస్తారు. అది చాలా డిసీజెస్ వాటికి ఉపయోగపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్? యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది వచ్చి స్టెమ్ సెల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటారు కదా, దానివల్ల జెనెటికల్గా అంటే ఫాదర్ తరపున ఉండే ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ని డిసీజెస్ అనేవి దానివల్ల క్లియర్ అవుతాయి అంటారు. అది సైంటిఫిక్ గా దానికైతే రీజన్ ఉంది అని అంటారు. అది మేము కూడా యాక్సెప్ట్ చేసి మేము కూడా దానికి యాక్సెప్ట్ చేసాము. చూడండి, దిస్ ఇస్ ఇవాల్వింగ్ సైన్స్, రైట్? జెనెటికల్ స్టెమ్ సెల్ నుంచి ఎంత ఉపయోగం పడుతుందా లేదా, ఎంత మందికి క్యాన్సర్ లో ఉపయోగం పడింది యాక్చువల్ గా. పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా పెద్ద డిసీజ్ వస్తే ఇది యూజ్ చేసి సక్సెస్ ఎంత మందికి అయింది. ఇప్పటి వరకు అంత పర్ఫెక్ట్ డేటా లేదు. లేదు అసలు అంత డేటా లేదు. దిస్ ఇస్ ఇవాల్వింగ్ సైన్స్, రైట్? సో ఫస్ట్ థింగ్, జీన్స్ స్టెమ్ సెల్స్ ని ఇప్పుడు కూడా మీరు ఏం తింటున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా మీ లైఫ్ స్టైల్ ఉంటుందో దాంతో కరెక్ట్ చేయవచ్చు. దాంతో కరెక్ట్ ఇప్పుడు కూడా చేయవచ్చు, రైట్? యూ డోంట్ హ్యావ్ టు గెట్ యువర్ జీన్స్ స్టెమ్ సెల్స్ తీసుకొని నేను నా స్టెమ్ సెల్ కి అప్పుడు ప్రొసీజర్ చేస్తాను. ఫస్ట్ అది ప్రిజర్వ్ చేయాలంటేనే పెద్దవాళ్ళ పని. నార్మలీ మిడిల్ మ్యాన్ పర్సన్ కెన్ డూ ఇట్. అంత ఎఫర్ట్ చేయలేరు. సో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి. యాక్చువల్గా అయాన్షి మా బాబు పుట్టిన టైంకి అది నాకు కొంచెం నాలెడ్జ్ అంటే అందరూ ఓకే అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు చేశారు, సో మనం కూడా చేయాలి అంటే మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా సో కాల్డ్ మనం ఎవరికైతే పాలసీ చేసాం వాళ్ళు మనకి చెప్పే విధానంలో కూడా అంటే మనకు తెలియకుండానే అంటే మన పిల్లోడి లైఫ్ స్టైల్ని వాళ్ళు ఎలా ఇది చేస్తారనేది నాకు ఒక డౌట్ ఉండింది. అది పక్కన పెడితే సరే ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం క్యాన్సర్స్ని క్యూర్ చేయొచ్చు అని అంటున్నారు కదా, సరే అని చెప్పి నాకు కష్టమైనా ఇప్పుడు నేను నేను ప్లాన్ తీసుకున్నాను. నాకు అప్పట్లో అంత అమౌంట్, ఇప్పుడైతే కొంచెం ప్లాన్స్ తగ్గుంటాయి, బట్ 5 years బ్యాక్ అది ఎక్కువే. దాన్ని నేను ఇన్వెస్ట్ చేసా దాని మీద. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి హాస్పిటల్స్ దగ్గర కూడా ఇది ఉంటుంది. సో ఆఫ్టర్ డెలివరీ వాళ్ళందరికీ ఏంటి మీరైతే ఏం చెప్పగలరు దానికి ఎలా? ఎగ్జాక్ట్లీ అదే. That is more often commercial based. It's more often commercial. It's a very big business, right? So I don't want to hit them like bad చెప్పడానికి కాదు, but I don't think so. అంత సైన్స్ లేదు, అంత సైన్స్ బ్యాక్ లేదు దీంట్లో. The things is that we are always looking for shortcuts, and that is one of the shortcuts. Yes, right? So ఈ shortcuts లో కాదు, మన లైఫ్ స్టైల్ ని చక్కగా చేసుకుంటే మన పిల్లల లైఫ్ స్టైల్ బాగుంటది. మీ పిల్లలకి ఎంత ప్రాసెస్ ఫుడ్ ఇస్తున్నారు, ఎన్ని చిప్స్, ఎన్ని చాక్లెట్స్ ఇస్తున్నారు, ఎంత జంక్ ఇస్తున్నారు. ఇంత ఇచ్చిన తర్వాత లాస్ట్ లో వెళ్ళి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను స్టెమ్ సెల్ ఉంది కదా దాంతో చేసేస్తానంటే ఈ షార్ట్ కట్ కాదా? అంటే దాని బదులు మనం ఒక హెల్త్ పాలసీస్ అవి చేసుకుంటే, హెల్త్ ఇన్సూరెన్సెస్ అవి చేసుకోవడం బెటర్. సో ఇప్పుడు చూడండి, అది దట్ విల్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. దానికన్నా ముందు నుంచి స్టార్ట్ అయింది బిజినెస్, అండ్ దట్ ఈస్ దిస్ ఇన్ఫర్టిలిటీ బిజినెస్. దిస్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద సేమ్. పిల్లలు కావాలా అంటే లక్ష రూపాయలు కావాలా మీకు,
ప్రొసీజర్స్ చేసుకోవడానికి. ఏదన్నా అక్కడ ఉండేది, ఇట్స్ జస్ట్ ప్రొసీజర్. నేను పేరు చెప్పను, బట్ మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఎంత బిజినెస్ నడుస్తుంది ఓన్లీ దీనిపైన, పిల్లల కోసం. నేను చూసాను జమ్మూ అండ్ కాశ్మీర్ పేషెంట్ వచ్చి మాట్లాడుతుంటే అతను ఏం చెప్పాడంటే, ఐ హ్యావ్ సోల్డ్ మై హౌస్ కంప్లీట్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్, అయితే కూడా ఏం కాలేదు. ఐ హ్యావ్ సోల్డ్ మై గోల్డ్. ఎంతమంది ఉంటారా లేదా, అన్ని డబ్బులు పెట్టేస్తారు, బట్ వచ్చేది ఏంటి, వాళ్ళ ప్రాబ్లం వెళ్ళదు, ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓన్లీ, టు బి వెరీ ప్రిసైజ్. అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ స్ట్రెస్ కూడా ఉంటది. యాక్చువల్లీ మాకు ఇంకా వారసుడు రాలేదు, వారసుడు కావాలి, ఇంత టైం అయిపోయింది. అదే చెప్పాను కదా, ఎవ్రీ వన్, ఇల్లాస్ నుంచి, ఫ్యామిలీ నుంచి, ఎవ్రీ వన్ అదే ప్రెషర్ పెట్టేసి స్పాయిల్ చేసిస్తున్నారు మనం. సో ఎలా స్టార్ట్ అయింది సార్ ఈ హీల్ 360 ఫర్టిలిటీ అనేది? ఎందుకంటే మీరు చాలా మంది కపుల్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు, అండ్ ఎవరైతే అమ్మ అని పిలుపుకి నోచుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మ అనే పిలుపుని మీరు దగ్గర చేస్తున్నారు. అండ్ నాకు అనిపిస్తూ ఉంటుంది మీరే అసలు కనిపించే దేవుళ్ళు అని. ఇదంతా ఎలా అంటే మీకు ఎందుకు అనిపించింది? సో చూడండి, దిస్ ఇస్ అ కంప్లీట్ మన పర్సనల్ స్టోరీ అండి. ఎప్పుడు 2015లో పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత నార్మలీ అట్లనే ఉన్నాము, ప్లాన్ చేస్తున్నాము. ఎప్పుడు ప్లాన్ చేసామో అప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం అంటే పీసీఓడి ప్రాబ్లం వచ్చింది మా వైఫ్. ఆ పీసీఓడి ప్రాబ్లం గురించి మేము వెళ్ళి చూపిస్తే అది సిస్ట్ ఉంది, అది కూడా డర్మాయిడ్ సిస్ట్ 2 ఓవరీస్లో క్యాప్చర్ చేసి ఉందండి. మీరు ఆపరేషనే చేయాలా, ఆపరేషన్ చేయకపోతే ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. షీ వాజ్ నాట్ వాకింగ్ ప్రాపర్లీ ఫర్ 2 months. ఎక్స్ట్రీమ్ ప్లేన్లో ఉంది, ఎక్స్ట్రీమ్ పెయిన్. సో నేను దాని గురించి కనుక్కున్నాను. అవును, ఒక్కటే మార్గమా, ఆపరేషనే చేయాలా, లేకపోతే ఏదో ఒక మార్గం ఉందా లేదా అని కనుక్కున్నప్పుడు నాకు ఒక న్యాచురల్ ప్రాసెస్ దొరికింది. అండ్ ఆ న్యాచురల్ ప్రాసెస్ కొంచెం ఇంప్లిమెంట్ చేశాను. షీ వాజ్ నాట్ ఇన్ ఎ కండిషన్ ఎట్ దట్ టైం, రైట్? సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పెయిన్లో ఉంది, ఇంత బాధలో ఉంది, ఇవన్నీ. సో మేము ఇంప్లిమెంట్ చేసిన 3 months అన్ని క్లియర్ అయిపోయింది, జస్ట్ ఇన్ 3 months. అప్పుడు ఇంకా స్టడీ చేశాను. నేను బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి చదివాను, దాని తర్వాత అంటున్నాను, రైట్? సో అప్పటి నుంచి నేను చదివి మళ్ళీ ఇతను కూడా ఆబ్స్ట్రాక్ట్ అండ్ గైనిక్ చేసింది అపోలో గ్రూప్ నుంచి. దాని తర్వాత ఇద్దరు కలిసి ఒక కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ చేసాము. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో మేము ఎన్రోల్ చేసుకొని అక్కడి నుంచి చదివాము. ఎందుకంటే మనకి ఇంత ప్రాబ్లం వచ్చింది, వేరే వాళ్ళకి కూడా వస్తుంది కదా. అందరికీ డాక్టర్స్ డైరెక్ట్లీ సర్జరీ చేయాలా, డైరెక్ట్లీ ఐవీఎఫ్కి వెళ్ళాలా, ఐయుఐ చేయాలంటే ఇంకా ఇది ఈజియెస్ట్ ప్రాసెస్ కదా. జనాలు ఇక్కడ ఎందుకు వెళ్ళట్లేదు అది థాట్ వచ్చి మేము దానిపైన స్టడీ చేసాం. ఇట్ టుక్ ఇయర్స్ ఫర్ అస్ టు స్టడీ మొత్తం. దాని తర్వాత కొత్త పేషెంట్స్ని ఇంప్లిమెంట్ చేసాం. ఫస్ట్ మనమే ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇమీడియట్లీ మా ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు మనం కన్సీవ్ అయ్యింది, రైట్? ఇప్పుడు 3 kids ఉన్నారు, రైట్? సో దాని తర్వాత వేరే వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు వరకు 1600+ కపుల్స్ పైన మేము సక్సెస్ఫుల్ గా కన్సీవ్ అయ్యాం, రైట్? సో లాస్ట్ ఇయర్ నీలి మేఘాలలు ఛానల్లో కూడా మేము వీడియో పెట్టాము. దాని తర్వాత చాలా మంది రౌండ్ ద గ్లోబ్ జాయిన్ చేశారు మనం. అండ్ దాంట్లో ఒక నాగా సౌజన్య అని ఉన్నారు విజయవాడ నుంచి. అతను జాయిన్ చేసింది డిసెంబర్ మంత్ ఆర్ ఎర్లీ జనవరి. అప్పుడు పీరియడ్ జస్ట్ పాస్ అయింది, నెక్స్ట్ పీరియడ్ రావాల్సింది, నెక్స్ట్ పీరియడే రాలేదు. అది ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ కేస్ అండి. లైక్ లాస్ట్ మంత్ మ్యారేజ్ అయింది, ఈ మంత్ జాయిన్ అవ్వలేదు. 10 years 2015 నుంచి ట్రై చేసింది, 2025 వరకు 10 years. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, SLE అంటే మన ఇమ్యూనిటీ మనకే చంపేస్తుంది. అలా ప్రాబ్లం మాకి నమ్మి అక్కడి నుంచి జాయిన్ చేసింది. ఇప్పుడు కూడా వీడియో టెస్టిమనీ ఉంది అట, రైట్? చెప్తుంది ఇప్పుడు చేతుల్లో బేబీ కూడా వచ్చేసింది, ఈ మంతే వచ్చింది. సో నైస్, కంగ్రాచులేషన్స్ అండి, రైట్? సో నేనేం చెప్తున్నానంటే అక్కడ కూడా చాలా మంది చూడే ఉంటారు వీడియో, అక్కడ చూసి కూడా అవును వర్క్ చేస్తుందా లేదా అని డైలమానే ఉంటారు. ఇప్పుడు కన్సీవ్ కూడా అయిపోయింది, డెలివరీ కూడా అయిపోయింది, చాలా మంది కన్సెప్షన్ లో ఉన్నారు. సో ఎప్పుడు మీరు చూసి
దాంట్లో యాక్షన్ తీసుకుంటారో అప్పుడు ఏం పోతుందండి. ఇది మొత్తం న్యాచురల్. నేను కెమికల్ ఇస్తున్నానా, నేను ఇంజెక్షన్స్ ఇస్తున్నానా, సర్జరీలు చేస్తున్నానా, ఏం లేదు. మొత్తం న్యాచురల్ వెళ్తున్నాం. బాడీని చక్కగా తీసుకుని రూట్ కాజ్ పైన వర్క్ చేస్తుంది. మా హీల్ 360 ప్రోగ్రామ్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, దానికి ఎలాంటిది న్యాచురల్ వేలో చేస్తున్నారు. సో మీకు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, రైట్? బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. బాడీలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, దానికి ఎట్లా చక్కగా చేసుకోవాలి. మీ బాడీలో ఆటో ఇమ్యూన్ ఉండొచ్చు, మీ బాడీ మీకే అటాక్ చేస్తుంది. మీ బేబీ ఎంబ్రియో ఫామ్ అయితే దానికి చంపేస్తుంది, రైట్? ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. దాన్ని మీ గట్ ప్రాబ్లం ఉండొచ్చు, చక్కగా బౌల్ మూవ్మెంట్ లేకపోవచ్చు, అది కూడా ఫర్టిలిటీకి ఎఫెక్ట్ చేస్తుంది. సో మీది ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉండొచ్చు, రైట్? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మీ సెల్ లోపల ప్రాపర్ గా గ్లూకోజ్ వెళ్ళదు, రైట్? అది మెట్ఫార్మిన్ డ్రగ్ ఇస్తారు, PCODలో ఉంటుంది, ఇవన్నీ చేస్తారు, రైట్? అది ఉండొచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయాలా? ఎట్లా సాల్వ్ చేస్తారంటే హీల్ 360 ప్రోగ్రామ్ లో మీ ఫస్ట్ సండే సెషన్స్ ఉంటాయి. ఆ సండే సెషన్స్ లో మైండ్ బాడీ కనెక్షన్ చక్కగా, రైట్? సో బిలీవ్ ఫస్ట్ రావాలా, ఆ బిలీవ్ వస్తేనే మీరు కన్సెప్షన్ చేయవచ్చు, రైట్? ఆ బిలీవ్ ఒకవేళ అవును నేను కన్సీవ్ చేస్తానా, నా ఏజ్ 36 అయిపోయింది, నా ఏజ్ 40 అయిపోయింది, నేను చేస్తానా, ఎట్లా కన్సీవ్? మీ బ్రెయిన్ కి ట్యూనింగ్ ఏం పోతుంది, నెగటివిటీ వెళ్తుంది మొత్తం. దట్ నేను అవ్వచ్చా లేదా అంటే బ్రెయిన్ చెప్తాడు. బ్రెయిన్ ఒక సూపర్వైజర్ అండి, ఓకే? సూపర్వైజర్. సో ఒకవేళ మీరు సూపర్వైజర్ చెప్పారనుకోండి, ఆ పని చేయకండి, ఆ పని చేపియండి అని, ఓకే? ఈ ప్రయారిటీ లేదు, ఆ పని ప్రయారిటీ, అది ఫస్ట్ చేపియండి అని చెప్పారనుకోండి. అది వర్కర్స్ కి ఏం చెప్తాడు, ఆ పని వదిలి ఇదే చేయి ఒక్కటే, అదే చేపిస్తారా? అట్లనే మన బ్రెయిన్ కి మీరు ట్యూనింగ్ ఇస్తున్నారు, నాకు కన్సెప్షన్ అవుతానా లేదా అది డౌట్ఫుల్. ఇప్పుడు సూపర్వైజర్ ఏం చేస్తారు, అది వదిలేసి వేరే పని చూసుకుందాం, బాడీలో ఏముంది, అట్లా చేస్తారు. ఇంత ఇంపార్టెంట్ దట్ ఫస్ట్ వర్క్ ఆన్ యువర్ మైండ్, అది చేస్తాం. సెకండ్, థెరపీస్, న్యాచురల్ థెరపీస్ ఉంటాయి, మొత్తం న్యాచురల్ ఉంటుంది, మీ ఇంటి నుంచే మీరు చేసుకోవచ్చు. మూడోది ఇంపార్టెంట్, హర్బ్స్ ఉంటాయి. హర్బ్స్ అంటే అల్లం ఏంటి హర్బ్, పసుపు ఏంటిది హర్బ్, అలాంటిది న్యాచురల్ హర్బ్స్ ఉంటాయి మొత్తం. అది మీరు యూజ్ చేసుకుంటే మీ బాడీని, ఎందుకంటే మనం ఎప్పుడు ఈ భూమి పైన వచ్చినాం అప్పటి నుంచి ఆ హర్బ్స్ కూడా వచ్చినాయి. ఈ కెమికల్స్ మొత్తం ఈ 100 years బ్యాక్ కదా, 50 years బ్యాక్, రైట్? సో అప్పటి నుంచి పుట్టట్లేదా పిల్లలు? సో ప్రాబ్లం అనేది కనుక్కొని ఎక్కడుంది, ఈ హర్బ్స్ వల్ల మనం చాలా బెనిఫిట్ యూజ్ చేయవచ్చు, రైట్? నాలుగోది బ్రీతింగ్ టెక్నిక్స్ చక్కగా ఉండాలి. బ్రీతింగ్ చక్కగా ఉండకపోతే మా ప్రాబ్లమ్స్ మళ్ళీ చక్కగా రాదు, రైట్? ఎందుకంటే ఆ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కి చక్కగా ఆక్సిజన్ సప్లై వెళ్ళాలి, న్యూట్రిషన్ వెళ్ళాలంటే మా బ్రీతింగ్ చక్కగా ఉండాలి. సో ఫర్టిలిటీ బ్రీతింగ్ టెక్నిక్స్ అని మనం నేర్పిస్తాము, అది చేయాలి. ఫిఫ్త్, ఫుడ్ యాజ్ మెడిసిన్. ఒకవేళ ఫుడ్ రాంగ్ ఉంటే మీరు వరల్డ్ లో ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయి అన్ని తీసుకొని వచ్చి తినండి డైలీ, ఏం కాదు. ఒక్కసారి ఫుడ్ కరెక్ట్ అయిపోతే ఒక్క మెడిసిన్ ది కూడా అవసరం లేదు, ఒక్క మెడిసిన్ ది కూడా అంత పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది ఫుడ్. నెక్స్ట్, ఫిజికల్ యాక్టివిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. కాదండి నేను పొద్దున్న నుంచి కిచెన్ లోనే ఉంటాను, అక్కడ తిరుగుతాను, ఇక్కడ తిరుగుతాను అంటే మీరు ఆ మైండ్ సెట్ ఎట్లా ఉంది మీది, దట్ నేను వర్క్ చేస్తున్నాను, ఇక్కడ వర్క్ చేస్తున్నా, సో స్ట్రెస్ లో ఉంది మీ మైండ్ సెట్ ఆబ్వియస్లీ. సో మీరు వర్కౌట్ చేసేటప్పుడు స్ట్రెస్ లో ఉంటారా? ఎంజాయ్ చేస్తారు. సో ఆ ఎంజాయ్మెంట్ 30 minutes వరకు అన్న అయ్యాలి, మజిల్ మైండ్ కనెక్షన్ ఉంటది, అది బెనిఫిట్ ఇస్తుంది. నేను ఫిజికల్ గా చాలా యాక్టివ్ అండి, నేను ఫార్మర్, ల్యాండ్ లో వెళ్తాను, అది నేను ఫార్మరే అంటే ఫార్మర్, మీరు వర్క్ చేసేటప్పుడు ఫార్మర్ అండి. నార్మల్ గా మీ టైం మీకు ఇస్తున్నారా 30 minutes గా, కొంచెం నార్మల్ వాక్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, సైక్లింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, ఏది నచ్చితే అది చేయండి, బట్ గివ్ యువర్ సెల్ఫ్ 30 minutes అట్లీస్ట్, రైట్? అది మనం చెప్తాము, అది చేస్తాం. లైఫ్ ట్రైనింగ్ ఉంటుంది, వర్కౌట్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు, రైట్? చేపిస్తారు మీకు ఆన్లైన్. సో ఇది బెనిఫిట్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ అయిపోతుంది మీ పేరుతో, పర్సనలైజ్ గైడెన్స్ ఉంటుంది దాంట్లో. నాకు పీరియడ్ రాలేదు అండి అడగచ్చు, అదే జనరలైజ్ గ్రూప్ లో అడగచ్చా? రైట్? ఇంటర్ కోర్స్ ఎప్పుడు చేయాలండి అడగచ్చా? పర్సనల్ గ్రూప్ ఉంటుంది, ఇంత పర్సనలైజ్ చేస్తాం మేము, రైట్? దాని తర్వాత ఏం చేస్తామంటే
మీకు కన్సల్టేషన్ కాల్స్ ఉంటాయి. నాతో మాట్లాడాలంటే, డాక్టర్ తాయరాతో మాట్లాడాలంటే ఎవ్రీ సాటర్డే కన్సల్టేషన్ జరుగుతుంది. మీరు వచ్చి అక్కడ మాట్లాడవచ్చు, రైట్? సో ఇవన్నీ ఈజ్ ఎ కంప్లీట్ 100% ఆన్లైన్ ప్రోగ్రామ్. మీరు వరల్డ్ లో ఎక్కడన్నా ఉండండి, అక్కడి నుంచి మీరు జాయిన్ చేసి ఇది కంప్లీట్ బెనిఫిట్ దీని నుంచి మీరు తీసుకోవచ్చు. మా దగ్గర యుఎస్ పేషెంట్స్ ఉన్నారు, గల్ఫ్ పేషెంట్స్ ఉన్నారు, యూకే, ఆస్ట్రేలియా, అన్ని ప్లేసెస్ నుంచి ఉన్నారు. అండ్ ఎవ్రీ వన్ గాట్ ద సేమ్ బెనిఫిట్ అండి. సూపర్ సూపర్. అంటే న్యాచురల్ హెల్ప్స్ తోనే ఇంత బ్యూటిఫుల్ గా అనేది అయితే డెఫినెట్ గా అందరికి చాలా మంచి యూస్ఫుల్ అవుతుంది అండ్ అఫోర్డబుల్ కూడా. ఇప్పుడు మనం చూస్తున్న వీటన్నిటితో కూడా కంపేర్ చేస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మేము కూడా అతి త్వరలోనే మరి మీ దగ్గరకు వచ్చేసి సెకండ్ బేబీ గుడ్ న్యూస్ కూడా చెప్పేస్తాం. ఎస్, థ్యాంక్ యూ అండ్ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని. అలా మాట్లాడుతున్న కొద్ది కూడా అసలు అలా ప్రతిదీ టాపిక్ చాలా వెళ్తూనే ఉంది. important. చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వర్డ్స్ అన్ని మీరు చెప్పారు. అంటే ఇంకొకటి ఏంటంటే నార్మల్గా కూడా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం జస్ట్ ఒక అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళకున్న ప్రాబ్లం గురించి చెప్తారు, కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ గురించి ఇంత టైం స్పెండ్ చేసి అయితే ఎవరు మాట్లాడరు. సో ఫర్ దట్ రీజన్ గురించి అయినా సరే మీరు కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తారు. అండ్ మీకు కూడా పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నా, లేకపోతే మీరు కన్సీవ్ అయ్యి ఒక బేబీని మీ చేతిలో పట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఇమీడియట్గా కాంటాక్ట్ చేసేయండి సయ్యద్ గారిని అండ్ తాయరా గారిని. అండ్ థ్యాంక్ యూ సార్. మీ హీల్ 360 ఫర్టిలిటీ రివర్సల్ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ అయ్యి చాలా మందికి మంచి అంటే బేబీస్ని ఇవ్వాలి అని అండ్ వాళ్ళకి మంచి హెల్త్ని ఇవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ డాక్టర్. Thanks for the time, ma'am. యా, థ్యాంక్ యూ. లేదు నెక్స్ట్ నిజంగా వాళ్ళు చేస్తే నిజంగా నేను మీకు పంపిస్తాను. మన సపోర్ట్ మా తల్లి మనసు మమ్మీ పొగడ